డైరెక్ట్ టైమింగ్‌లో చెప్తే ఆర్టిస్ట్ టైమింగ్ తెలుసున్న ఆర్టిస్ట్ అయితే ఇంకేముందండి ఆటోమేటిక్‌గా కరెక్ట్ సార్. పండుద్ది కదా! క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమా గురించి అందులో ఒక క్యారెక్టర్ గురించి నాది సీరియస్ క్వెషనే. అంటే మీరు మీ ఎక్స్‌పీరియన్స్ మొత్తం చెప్పాలా ఆ క్యారెక్టర్ గురించి. ఈళ్ళ ముగ్గురు జాబ్స్ పోయిన తర్వాత బెంగుళూరులో నాకొక రిచ్ ఫ్రెండ్ ఉన్నారని చెప్పి ఒక ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. ఆ ఫ్రెండ్ ఎవరంటే రవితేజ గారు. చాలా చిన్న క్యారెక్టర్. అంటే అప్పటికి ఇంకా ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. అంత చిన్న క్యారెక్టర్ చేసిన రవితేజ గారు తర్వాత కాలంలో ఇప్పుడు మాస్ మహారాజా అయిపోయారు. సో, ఆ టైంలో ఎలా ఉండేవారాయన? అసలా జోయల్‌గా ఇప్పుడు ఎలా ఉంటున్నాడు స్క్రీన్ మీద ఆయన రియల్ లైఫ్ కూడా అదేనండి. సార్. అసలా ఈగోగా ఉండటం గానీ, హ్మ్. లేపోతే మాట్లాడకుండా స్టైలిష్‌గా ఉండటం అదేమి లేదండి అది. ఇప్పుడు కూడా. ఇప్పుడు అప్పుడెలా ఉన్నాడో ఆయన ఇప్పుడు అలా ఉన్నాడు. సార్. హ్మ్. అంటే చాలా జోవియల్‌గా ఉంటాడు సార్ మనిషి. సెట్‌లోకి వస్తానే అలా భుజం మీద చేయేసి అలా ఉంటాడు. ఇప్పటికి అప్పుడెలా ఉన్నాడు, ఇప్పుడెలా ఉన్నాడు. ప్లస్సు ఆ క్యారెక్టర్ ఆయనకి చాలా ప్లస్ అయింది. సార్. ఎందుకు ప్లస్ అయిందంటే సార్, సమాజంలో 70% ఆళ్ళే ఉన్నారు. హ్మ్. హ్మ్. అవతల వాళ్ళని మోసం చేసి ఓహ్, తను చేయలేను అని చెప్పలేడు. చెప్పకుండా వీడు బిల్డప్ ఇచ్చుకొని సార్. చేయలేకపోవటం. హ్మ్. ఒకవేళ చేసినా ఏదో ఎదవ పని చేయించటం. హ్మ్. దాంట్లో ఇరుక్కోవడం అనేది ప్రెజెంట్ చాలా ఎక్కువ జరుగుతున్నాయండి. సార్. అవును. అంటే 25 సంవత్సరాల క్రితం అటువంటి ఇప్పుడు ప్రతిరోజు జీవితంలో చూస్తున్న క్యారెక్టరు అప్పుడే మనం రావటం వల్ల ఆ క్యారెక్టర్‌కి అంత చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి మీరన్నట్టుగా. దాంట్లో ఫన్నే కాదు. దాంట్లో చాలా మెసేజ్ గూడా ఉంది. జాగ్రత్త నిజాయితీ పడ ఉంది. అవును. అవును. దాంట్లో ఫ్రెండ్స్ కోసం వాడు ఏం చేశాడు. వాడి జీవితం బ్యాడే. కానీ బ్యాడ్ అని చెప్పుకోడు కదా! క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పుకోడు కదా! అవును. అయినప్పటికీ ఫ్రెండ్స్‌ని ఏదో చేయాలనే మంచితనం ఉంది. హ్మ్. ఫ్రెండ్స్ చెప్తే మళ్ళీ వాళ్ళు చేయరేమో, చేయకపోతే వాళ్ళ ఫ్యామిలీలు బాగోవేమో మంచితనం ఉంది. ఇలాగా దాంట్లో కూడా ఓ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్‌ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అంటే ఎందుకు అంత పర్టిక్యులర్‌గా అడిగానంటే, నిన్న ఈ ఇంటర్వ్యూ కోసం మళ్ళీ నేనొకసారి సినిమా చూస్తున్నాను. చూసుకుంటారు. ఆ! అర్థమవుతుంది. నా కొడుకు చూస్తా నా కొడుకు గుర్తుపట్టాడు. ఈయన అంత పెద్ద హీరో గదా! అంటే వాడికి ఆ యనక జర్నీ అంతా అది తెలీదు. తెలీదు చిన్న గదా! వయసు. హ్మ్. ఈయన అంత పెద్ద హీరో గదా! ఈయన్నేంది పోలీసులు కొడుతున్నారు, కాళ్ళతో కొడుతున్నారు రవితేజ గారిని. చాలా పెద్ద హీరో గదా! అని చెప్పి అడుగుతున్నాడు వాడు. ఆ! అడిగినప్పుడు నాకు నిజంగా అనిపిచ్చింది. ఎక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు, ఎక్కడ మాస్ సినిమాలు, ఎక్కడ మాస్ మహారాజా. అవునండి. కానీ ఇది వెరీ గుడ్. వెరీ గుడ్ పర్సన్ అండి. ఆయన మాత్రం చాలా ఇప్పటికి చాలా గౌరవంగా ఉంటాడు. జోయల్‌గా ఉంటాడండి. సెట్‌లో చాలా జోయల్‌గా ఉంటాడాయన. సార్. అండ్ 'కోవై సరళ' గారిది అండ్ 'బ్రహ్మానందం' గారిది ఫైట్ మొత్తం ఒకే సింగిల్ షాట్‌లో ఉంటది మొత్తం. అవునండి. బయటంతా సింగిల్ షాట్ ఉంటది. లోపల సింగిల్ షాట్ మళ్ళీ బయటకొచ్చిన తర్వాత సింగిల్ షాట్ ఉంటది. అవును. ఆహ్, అసలు ఇప్పటికి కూడా అసలు అది భయంకరమైన కామెడీ కింద పడి దొర్లి నవ్వుతామనమాట. సో, ఎలా హ్యాండిల్ చేశారు ఆ రోజు సెట్? సార్ అది రావటానికి మాత్రం వాళ్ళిద్దరి కష్టం అండి. సార్. యాక్చువల్‌గా సార్ అది మన బ్రీతింగు, హ్మ్. టైమింగు ఓసారి చేస్తే అలిచిపోయి, రెండోసారి చేయలేం అనుకునే ఇప్పుడు హీరో అనుకోండి సార్, బాలేదు అంటే రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు లేదు వన్ మోర్ చేద్దాం సార్ అంటారు. హ్మ్. ఇప్పుడు కామెడీ చేసే ఆర్టిస్టులు జనరల్‌గా సరిపోద్దులే మేము చేసాం కదా అనుకుంటారు. హ్మ్. హ్మ్. కానీ దానికి మాత్రం చెప్పాలండి. ఇద్దరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. బ్రహ్మానందం గారు ఫస్ట్ చేసేసారండి వాళ్ళు. సార్. సీన్స్ చదివాను. ఇలా అన్నయ్య, ఇలా అన్నయ్య. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇలా కట్ అవుద్దని చెప్పా. చేశారు. చేసిన తర్వాత నాకైతే అది నచ్చలేదు సార్. నా సార్. మొఖం చూసి "ఏంటి అలా ఉన్నావేంట్రా" అని అడిగాడు. హ్మ్. నాకు అంతగా లేదు. చేస్తే బెటర్‌గా ఉంటది. హ్మ్. చెప్పు దాంతో ఓ మాట చెప్పు అన్నా. అంటే హ్మ్. ఆవిడతో ఓ మాట చెప్పు అన్నా. హ్మ్. సరే ఇలా సరే అన్నారు. ఇద్దరు చూసుకున్నారు. చేద్దాం అనుకున్నారు. హ్మ్. "ఏం కావాలో చెప్పు" అన్నారు. చెప్పాను. "అన్నా దాంట్లో సరైనది లేదు. ఏదో చేసేసాం అన్నట్టుగా ఉంది నాకిది" చేశారు. సార్. అంటే ఫస్ట్ సెకండ్ సైడ్ చేయడమే గొప్ప. అంటే మనిషి అలసిపోతాడు కదా! అవును. 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు, ఇచ్చారు, చేశారు. సెకండ్ టైమ్ కూడా నా మొఖం హ్యాపీగా ఓకే అని చెప్పలేకపోయాను. హ్మ్. పిలిచాడు. "ఏంటి ఓకే చెప్పలేదేంటి" అని అన్నాడు. "లేదన్నయ్య నాకు ఏదో ఏదో మిస్ అవుతుందన్నయ్య. ఇది చాలా ఇంపార్టెంట్ సీను. ఇది జీవితంలో సినిమా చరిత్ర ఉన్నంత కాలం నిలిచిపోయే సీన్ ఇది. కరెక్ట్. ఎందుకంటే ఒక భార్య
మొగుడు చేస్తున్న తప్పుడు పనులు బరాయించి ఒక్కసారిగా బరస్ట్ అవుద్ది. అరెస్ట్ అవుద్ది. అది జీవితంలో రేపొద్దుట అదిగో అలా అలా ఉంటది తెలుసా అన్నట్టుగా ఉండాలి సీను. అని ఏదో మిస్ అవుతుందన్నాను. సరే ఎళ్ళు అన్నాడు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు. మోహన్ గారు ఏంటన్నారు. ఒక 1 మోర్ చేద్దాం. చేయాలి 1 మోర్ చేయాలి అన్నారాయన. అంటే "ఇలా రా" అంటే ఎళ్ళా. ఒరేయ్! చేసి చూపించురా. అంటే మీ మైండ్‌లో ఏముందో? హ్మ్. పనిప్రసాద్ అని చెప్పి ఆయన లేడు ఇప్పుడు కాలం చేశాడు. నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. స్టేజ్ మీద మేమిద్దరం కో ఆర్టిస్టులు. సరే. అతను మనిషిని చూడటానికే నడక అది కామెడీ టింజ్‌లో ఉంటాడతను. మేమిద్దరం కలిపి నేను బ్రహ్మానందం, తను కోవేశ్వర్ల. చేసి చూపించాం. ఓకే. చేసి చూపిస్తే ఓకే. అన్నారు. ఆళ్ళిద్దరు 10 నిమిషాలు టైం ఇమ్మన్నారు. ఏదో మాట్లాడుకున్నారు. అలా తిరిగారు, పైకెళ్ళారు, అలా చేశారు, ఇలా చేశారు. ఓకే. టేక్ అన్నారు. చేశా. అదే దాంట్లో ఉంది సినిమాలో. సో, ఆ ఫైనల్ షాట్ అది ఇక్కడొచ్చింది. ఫైనల్ షాటే సినిమాలో ఉంది. మేము చేసి చూపించింది. అంటే వాళ్ళు చేసినప్పుడు నుయ్యి ఎక్కుతాం లేదు, బకెట్ అనటం లేదు. ఇయన్నీ కూడా నేను ఆడు కలిసి ఇలా రా, ఇక్కడ పైకెక్కుతావు నువ్వు. తన్నేస్తావు, అలా జంప్ చేస్తావు, అదే అడ్డు ఉంటుంది, అడ్డు పట్టుకుంటావు, ఇలా మళ్ళీ కర్ర తీసుకుంటావు. ఇవన్నీ అనుకుని అయితే వాళ్ళిద్దరూ ఎస్టీ చేశారండి. ఎస్టీ చేశారు. యాస్టీస్ కంటే ఓ 10% ఎక్కువే చేశారు. అది అప్పుడు ఓకే అయింది సార్. అది సార్ ఈ మొత్తం సీన్‌ని ఒక పెద్దాయన పక్క నుంచి గమనిస్తా అది కరెక్ట్‌గా అదే టైంలో రామానాయుడు గారు లోపలికొచ్చి అంటే జనరల్‌గా ఇటువంటి సీన్‌కైతే అరుపులుంటాయి. అరుపులు ఉంటాయి. కామ్‌గా ఉండదు కదా! అరుపులుంటాయి. జనాలు నవ్వుతారు. క్లాప్స్ కొడతారు. ఈ హడావిడంతా చూస్తే ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నారు సెట్‌లో అన్న ఫీలింగ్ వచ్చింది ఆయనకి. వెళ్తూ కారు అంటే లోపల గ్లాసెస్ ఉన్నా గొడవ వినపడుతుంది. అంటే ఎంత గట్టిగా జరుగుతుందో గొడవ చూడండి. ఆపి అది గొడవ అవుతుంది చూడడానికి దిగిపోయాడు ఆయన. దిగి చూస్తే ఏంటి అని ముందుకొస్తే సార్ రిహార్సల్ చేసి చూపిస్తున్నాడు రాజేంద్ర రెడ్డి గారు. ఆయన స్టూడియోలోనే సెట్ చేశారు. అయ్యే వరకు ఉండి ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళాడు. నెక్స్ట్ నా సినిమా చేద్దుగానే సినిమా సురేష్‌లో సినిమా చేద్దుగానే అని అన్నారన్నమాట. అదొక మెమరీ అండి. సురేష్ ప్రొడక్షన్స్‌లో వర్క్ చేసిన చాలామంది డైరెక్టర్స్‌ని నేను ఈ మధ్య ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళందరూ రామానాయుడు గారి గురించి చెప్తున్న మాట ఏందంటే, పని చేసేటప్పుడు ఆయనకి ఒక చిన్న స్పార్క్ వీడు కష్టపడుతున్నాడు అని ఆయనకి తెలిస్తే వచ్చి పర్సనల్‌గా భుజం మీద చేసి మాట్లాడి వెళ్తారు. లైఫ్ ఇస్తాడు సార్ ఆయన. లైఫ్ ఇచ్చి ఆయన భుజం మీద చేసి మాట్లాడాడు అంటే వాళ్ళ లైఫ్ మారిపోయిందని అర్థం. అవునండి. ఆయన కూడా నన్ను నెక్స్ట్ సినిమా చేద్దాం అన్నారు. 2 సబ్జెక్టులో కూర్చోబెట్టారు. అనుకోకుండా అది అలాగా ప్రొలాంగ్ అయింది. చేయలేకపోయాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి సినిమా షూటింగ్ నడుస్తుంది. ఒకరోజు ఆల్మోస్ట్ అర్ధరాత్రి అనొచ్చు. 10, 11 దాటిపోయింది. మీ సెట్‌కి ఒక పెద్ద స్టార్ శ్రీకాంత్ గారి కోసం కారు వేసుకొని వచ్చారు. ఎవరో గుర్తున్నారా మీకు? చిరంజీవి గారండి. శ్రీకాంత్ గారి కోసం కాదు సార్. అంటే శ్రీకాంత్ ఆయన బాగా అన్నయ్య అంటారు ఫ్రెండ్స్. మోహన్ గారి బర్త్‌డే. ఓకే.
ఆ రోజు. హ్మ్. మేము సెట్‌లో ఉన్నామండి. హ్మ్. ఆయన వస్తున్నారని తెలీదు మాకు. హ్మ్. కరెక్ట్. ఆయన ఎంక్వైరీ చేసినట్టున్నారు. ఇలా మోహన్ గారి బర్త్‌డే కదా! ఎక్కడున్నారు అని అడిగినట్టున్నారు. హ్మ్. సెట్‌లో ఉన్నారని చెప్పి తెలిసింది. సెట్‌కొచ్చేసారాయన. ఓకే. సెట్‌కొచ్చేతో మేమందరం వండరయ్యామండి. అంతే సెట్‌కి గదా! సెట్‌కి రావటం, వండర్ అవ్వటం, హ్మ్. కేక్ కట్ చేయటం. హ్మ్. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి. మీకు మొన్న నేను ఫేస్‌బుక్‌లో పెట్టా. ఆయన సరే. మేము సెట్‌లో ఉండగా ఆయనొచ్చి మోహన్ గారికి కేక్ కట్ చేయటం, నోట్లో మోహన్ గారికి ఆయన కేక్ పెట్టడం అయన్నీ కూడా ఫోటోస్ ఉన్నాయి నా దగ్గర. సార్. చిరంజీవి గారు. అంటే ఎందుకు అంత అటాచ్‌మెంట్ ఎందుకు మోహన్ గారికి? అటాచ్‌మెంట్ అంటే సార్, చిరంజీవి గారికి అటాచ్‌మెంట్ ఏముంది సార్? ఆయన 'హిట్లర్' అనే సినిమా ప్రొడ్యూసరు. సార్. పెద్దాయన. గౌరవం ఇవ్వాలి. హ్మ్. ఆయనేళ్ళ బర్త్‌డే. హ్మ్. మద్రాసులో ఉంటే మనం ఎళ్ళొచ్చు, ఎళ్ళలేకపోవచ్చు. ఇక్కడే హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఏముంది ఎళ్లి 10 నిమిషాలు కనిపించి వద్దాం అని ఆయనలో ఉన్నటువంటి మంచితనం. సార్. ఆ బయట మంచితనం చాలామంది చిరంజీవి గారు సినిమా చేసిన తర్వాత డైరెక్టర్స్‌ని పట్టించుకోరు. అది ఇది అని చెప్పి ఒక నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయన్నీ చేస్తా ఎంత ఉంటారు. బ్యాడ్ అండి. ఎందుకు పట్టించుకోరండి హీరోస్. మీరు హీరో, నేను సినిమా చేశాను. హ్మ్. అంటే సినిమా చేసినోడున్న రాపోర్ట్ సినిమా లేనప్పుడు ఉండదు కదండీ. మీ సార్. పనిలో మీరుంటారు. నా పనిలో నేనుంటాను. సార్. మళ్ళీ కనిపిస్తే మాట్లాడతారుగా. అంతే అంటే కదా! ప్రతిరోజు పిలిచి భుజం మీద చేసి కాఫీ ఇవ్వాలా ఏంటి హీరో? ఆళ్ళు నెగెటివ్‌గా అలాగే చెప్పుకుంటూ ఉంటారు సార్. సార్. చిరంజీవి గారు డైరెక్టర్‌ని చూడరు, ఫుడ్డు అదంతా రాంగ్ అండి. రాంగ్ సార్. న్యూస్. ఎవరో బతాకాని ఏం పని లేకుండా భోంచేసి అరిగే వరకు చెప్పుకునే కబుర్లు తప్పండి. హ్మ్. చిరంజీవి గారు డైరెక్టర్‌ని చూడడు, ప్రొడ్యూసర్ చూడడు. అసలు హీరో అన్నవాడు అసలు ఉండరు. అసలు చిరంజీవి గారు అటువంటి మనిషే కాదు. ఎవరైనా ఉంటే ఉన్నారేమో. కానీ చిరంజీవి గారు అటువంటి మనిషే కాదు. ఆయన ఉంటే ఈ స్థాయి, ఆయన స్థాయి ఏంటండి ఈ రోజుని? సార్. చిరంజీవి గారి గురించి పేరు తలుచుకుంటా కూడా అర్హత ఉండే మనిషి అయ్యాడాయన. సార్. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఆయన కోట్ల ఫాలోవర్స్. అంటే చిరంజీవి గారిని ఒక మాట అన్నా, తలుచుకున్నా నీకు అర్హత కావాలి. సార్. ఆ స్టేజ్‌లో ఉన్న ఆయన్ని పట్టించుకోరు, గిట్టించుకోరు అంటే ఇదంతా ట్రాష్ అండి. ఆ మాటలు పట్టించుకోకూడదు అనవసరం. సార్. 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' బడ్జెట్ ఎంతయింది? అప్పుడు ఎంత కలెక్ట్ చేసింది? అంటే అదే. సార్ నేను బడ్జెట్ ఎంతయిందో నేను చెప్పలేను. కారణం ఏంటంటే మోహన్ గారు స్క్రీన్‌లో కనిపించడానికి ఎంతైనా ఖర్చు పెడతారు. హ్మ్. కానీ ఆ రోజుల్లో అది 18,00,00,000 కలెక్ట్ చేసిందని ఆ! చెప్పి అంటే షేర్ అండి. షేరే 18,00,00,000 అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ చెప్తారు. అంటే అప్పుడు 18,00,00,000 అంటే ఇప్పుడు 10 టైమ్స్ అండి. అంతే కదా సార్. 10 టైమ్స్. సుమారుగా 300, 400,00,00,000 ఇప్పుడైతే. హ్మ్. అదే. 'శ్రీకాంత్' గారి రియాక్షన్ ఏంటి అంత పెద్ద హిట్ వచ్చాక? అంటే సార్ సరే, మంచి మంచి ఇప్పటికీ భయ్యా భయ్యా అనుకుంటాము. ఆయన మంచి రియాక్షనే అండి. హ్మ్. హ్యాపీ కదా సార్. ఓ సినిమా హిట్ అయితే హీరోకి ఎంత హ్యాపీ సార్. చాలా హ్యాపీ అండి. ఇప్పటికి రాజేంద్ర కుమార్ గారు కూడా నన్ను ఒరేయ్ అన్నయ్య అంటాను, తమ్ముడు అంటాడు. 'రాజేంద్ర ప్రసాద్' గారు. రాజేంద్ర ప్రసాద్ ఆయన కూడా హ్మ్. చాలా హ్యాపీ అండి. ఒక పెద్ద హిట్ కదా సార్. అవును. సూపర్ హిట్ కదా సార్. అవును. 'హిట్లర్' సినిమా ఒప్పుకునే ముందు చిరంజీవి గారు సక్సెస్ పరంగా కాస్త బ్రేక్ తీసుకోనున్నారు. అసలు ఎలా ఉండింది? ఆయన ఆ సినిమాకి ఒప్పుకునే ముందు ఆయన మైండ్‌సెట్ ఎలా ఉండింది? మీకు పెట్టిన కండిషన్స్ ఏంటి? ఏం మాట్లాడారు? అదే కండిషన్స్‌లో ఏమి లేవు సార్. మోహన్ గారి దగ్గర ఆయన ఏం మాట్లాడుకున్నారో తెలీదు. హ్మ్. మోహన్ గారు 'దేవి శ్రీదేవిలో' చిరంజీవి గారు సినిమా చూశారు. సార్. ఆ సినిమాకి నేను కూడా ఎళ్ళాను సినిమా చూసినప్పుడు. హ్మ్. అలాగే 'రాజా' గూడా వచ్చాడు. సార్. సినిమా కూర్చున్న తర్వాత ఎడిటర్ మోహన్ గారు ఎళ్ళిపోయారు. హ్మ్. సినిమా చూశారు. హ్మ్. అందరూ బావుందనుకున్నారు. అప్పటికి చిరంజీవి గారు ఎవరో నాకు తెలీదు కదా! మేమెవరం సార్. స్టాఫ్ లెక్క ఆయనకి. హ్మ్. తర్వాత ఒక 15 రోజులకి చిరంజీవి గారు సినిమా చేస్తున్నారయ్యా హ్మ్. అనటం. ఫస్ట్ చిరంజీవి గారి పరిచయం నాకు అంటే చాలా సార్లు చూశాను, నమస్కారాలు పెట్టాను. నమస్కారం సార్ ఇయన్నీ జరిగిపోగా ఫస్ట్ టైమ్ ఏంటంటే ఏటర్ మోహన్ గారు తీసుకొచ్చి నా కో డైరెక్టరు తను రాజా అని చెప్పి పలానా సినిమాలు చేశాడని చెప్పి పరిచయం చేసి ఆయన ఎయిర్‌పోర్ట్‌కెళ్తున్నారు. సార్. ఆ మోహన్ గారు కారులో వచ్చారు కదా! ఓకే. మీ కార్‌ని ఫాలో అవ్వమనండి అని చెప్పి ఆయన మా మోహన్ గారు ఎనకాల సీట్‌లో కూర్చొని ఫ్రంట్ సీట్‌లో నేను కూర్చొని ఎయిర్‌పోర్ట్ వరకెళ్ళాం. దట్ హ్మ్. ఈజ్ మెమరీ అండి. హ్మ్. ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికెళ్ళటం ఒక మెమరీ. ఎళ్తూనే ఆయన కారులో ఎయిర్‌పోర్ట్ వరకు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూ హ్మ్. షెడ్యూల్ ఎలాగెయ్యాలి, ఏంటి అయన్నీ ఆయన ఆయన నాకు చెప్పటం. సార్. ఆడపిల్లలు 5గురు సిస్టర్స్ ఏ విధంగా ఉండాలి, హ్మ్. ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా జడలేసుకోవాలి, ఎలాగా డ్రెస్సింగ్ ఉండాలి, హ్మ్. చూడగానే మన ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి, మన మధ్యలో తిరుగుతున్న అమ్మాయిలాగా ఉండాలి. ప్రతి ఒడికి వాళ్ళ సిస్టరో, లేకపోతే మేనకోడలో, లేకపోతే వాళ్ళ పక్కింటోళ్ళ చిన్నాన్న కూతురో గుర్తు రావాలి అని నాకు ఆయన చెప్పటం. హ్మ్. ఇయన్నీ కూడా ఆ కారులో ఇక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే దారిలో జరిగిపోయిందండి. సార్. నా అదృష్టం ఏంటంటే, ఏటర్ మోహన్ గారి దగ్గర నేను ఉండటం, ఆయనకు ఒక గౌరవం ఉంది. ఆయన దగ్గర కూడా ఏంటంటే డెఫినెట్‌గా ఆయనకిచ్చే గౌరవంలో 50% గౌరవం ఉంటది. దానికి తోడు ఏంటంటే, ఎవరిని కూడా కష్టపడే వ్యక్తిని ఎవరిని కూడా
హీనంగా చూసే మెంటాలిటీ కానీ చిరంజీవి గారు అక్కడ హీరో అవటం. దానికి తోడు దాసనారాయణరావు గారి ఫాదర్ క్యారెక్టర్. అండ్ మీరు ఆ సినిమాకి పనిచేశారు కాబట్టి ఒక సీరియస్ క్వశ్చన్స్ అవి చాలామంది క్లారిటీ రావాలి, అందుకే అడుగుతున్నాను. దాసరి నారాయణరావు గారితో మీకున్న అసోసియేషన్ మామూలుది కాదు. అవునండి. ఆ, ఆయన హిట్లర్ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు, అవును. చిరంజీవి గారు హీరోగా చేశారు, మీరు ఆ సినిమాకి కో డైరెక్టర్. అసలు చిరంజీవి గారి మధ్య దాసరి గారి మధ్య గొడవలు ఉన్నాయా? ఎందుకు ఇలాంటి ఒక నెగిటివ్ ప్రాపగండా బయటికి వెళ్ళిపోయింది? అసలు వాళ్ళిద్దరి రిలేషన్ ఎలా ఉండేది? ఇది చెప్పడానికి అన్ని విధాల అర్హతలు ఉన్న మనిషి మీరే. నాకు ఈరోజు దీని మీద ఒక క్లియర్ క్లారిఫికేషన్ కావాలి. అసలు ఇదంతా ట్రాష్ అండి, బయట అనుకోవటం అండి అంతే. ఆ చిరంజీవి గారికి ఆయనకి గ్యాప్ ఎందుకు ఉందండి? చిరంజీవి గారితో లంకేశ్వరి చేశారు ఈయన. అవును. ఏమండి దాని తర్వాత గ్యాప్ అనేది వాళ్ళిద్దరు ఇంటర్నల్గా మాట్లాడుకున్న బయటకే వస్తాయి సార్. సార్ వారానికి ఒకసారి మాట్లాడుకునేవారు, ఉమ్, కలిసివారు. ఉమ్, ఈ బయట వాళ్ళకి తెలియదు కదా, అవును. తెలియదు కాబట్టి బయట చెప్పాను కదా సార్, తిన్న తర్వాత అరగటాకి పనిచేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఉమ్, అరగటానికి కష్టపడాలనుకుంటే కొంతమంది ఉంటారు, అరగటం కోసం ఇటువంటి మాటలు చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతే తప్పండి వాళ్ళిద్దరికీ. ఈరోజు నేను ఫేస్బుక్లో ఎప్పుడో ఆయన అన్న మాట, ఇప్పుడే జస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత 5 నిమిషాలు కూర్చోండి అంటే ఒక మ్యాటర్ వచ్చింది. అది ఎప్పుడే నేను చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పక్కన పెట్టాను. ఈ విషయం నాకు తెలుసు, సార్ తెలిసినా మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి స్క్రీన్ షాట్ తీసానండి. ఒకసారి చూడండి. అది ఏంటంటే, అంటే చిరంజీవి గారు హీరో మాత్రమే కాదు, ఆయన ఒక సినీ కార్మికుడు, కళా కార్మికుడు, కష్టజీవి. 1 నుండి 10 వరకు చిరంజీవే, ఆ తర్వాతే ఎవరైనా. దర్శకరత్న దాసనారాయణరావు. ఇండస్ట్రీలో 1 నుంచి 10 ఇది వరకు ఇది చిరంజీవి. ఇదిగోండి, నేను ఇప్పుడే మీ దగ్గరికి వచ్చిన తర్వాత కాఫీ తాగే టైంలో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా. ఉమ్, ఎందుకంటే అంటే వీళ్ళిద్దరి మధ్యన గొడవ అంటే అసలు నమ్ముతారండి? అసలు ఒకసారి ఆలోచించండి. సార్ 1 to 10 చిరంజీవి, ఆ ఇంకెవరు రోజుల్లో లేరు. స్టేట్మెంట్ ఇవ్వాలన్నా కానీ మరి ఏమంటే 1 to 10 ఆయనే. ఏమంటే ఖైదీ నెంబర్ 1కి, ఖైదీ నెంబరు 50కి అయినా 1కి అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళి స్టేజ్ మీద ఏం మాట్లాడారు ఆయన? చిరంజీవి గారికి తనకి మధ్యన గ్యాప్ ఉంటే ఎందుకు మాట్లాడతారు అలాగా? సార్ అప్పుడు మాట్లాడింది. ఎప్పుడు ఆయన మనసులో ఒకటే 1 to 10 చిరంజీవి గారు, ఇంకెవరు లేరు అంటాడు ఆయన. సార్ మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ వచ్చింది, ఇద్దరు తిట్టుకునేవారు, ఇదే అది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు సార్ అది. అది క్లియర్గా చెప్పే మనిషి లేకుండా పోయాడు సార్. నేను చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరి మధ్య ఏ గ్యాప్ లేదు, ఉమ్, అది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి అల్లు రామలింగయ్య గారు, మన ఎవరు అరవింద్ గారు చిన్నప్పటి నుంచి తిరిగినది అంత, అటువంటి ఫ్యామిలీలో ఎందుకు వస్తుందండి? సార్ అంటే రోజు భుజాల మీద తిరగకపోవచ్చు సార్, కానీ ఇద్దరు రిలేషన్షిప్ ఎందుకు పోద్దండి? ఇప్పుడు ఎక్కడైనా గొడవ పడ్డారా? లేదు కదా. అవును. ఏదో మాట అనుకున్నారా? లేదు కదా. అవును. మరి ఎందుకు వెళ్ళి డిసైడ్ చేసేస్తారు ఎవరి మట్టుకాళ్ళు వాళ్ళిద్దరికి గొడవలు ఉన్నాయి, వాళ్ళిద్దరికి గ్యాప్ ఉందని? కరెక్ట్ కాదు కదా సార్. నాకైతే మాత్రం నాకు తెలుసుండగా వాళ్ళిద్దరికి ఏ గ్యాప్ లేదనేది నాకు తెలుసు సార్. ఎందుకంటే దాసనారాయణరావు గారు మినిస్టర్ అయిన కాడి నుంచి ఆయన పోయే వరకు ఆయన పక్కనే ఉన్నాను, హాస్పిటల్లో 80 రోజులు నేనే ఉన్నాను. A to Z ఆయనకు వాట్ ఈజ్ వాట్, ఆయన విషయాలన్నీ తెలుసు, ఆయన ఫ్యామిలీ విషయాలన్నీ తెలుసు నాకు. సార్ ఆయన కొన్ని విషయాలు ఎవరికీ చెప్పని విషయాలు నాకు చెప్పిన రోజులు ఉన్నాయి. సార్. కాబట్టి ఆయన ఎప్పుడు చూసినా సార్, ఆయన ఒక విషయం చెప్పాలి సార్ ఆడియన్స్కి. రాత్రి 2:30, 3 వరకు సినిమాలు చూసేవారండి ఆయన, దాసరి గారు. దాసరి గారు. అప్పటి వరకు మేము ఉండేవాళ్ళం, నేను రాజేంద్ర. ఆయన వెళ్ళమని వరకు వెళ్ళేవాళ్ళం కాదు, సార్ ఇంకా బయలుదేరండి అయ్యా అనేవారు 2:30కి, ఆ 2:30కి. ఇప్పుడు ఎప్పుడన్నా ఆయన చిరంజీవి గారు సినిమా చూశారనుకోండి, సార్ కష్టపడ్డాడయా ఇలాగనేది. ఎవరు లేరు అంత కష్టపడ్డ వ్యక్తి, అంత కష్టంతో పైకి వచ్చిన మనిషి. ఓపెన్గా చెప్పేవారు. ఓపెన్గా మాతో. సపోజ్ ఆ సినిమా అప్పుడే ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అది కూడా గుర్చేసేవారు, అప్పుడు అలా జరిగింది ఇలా జరిగింది అని. వాళ్ళిద్దరి మధ్యన గొడవలు అనేది అంత ట్రాష్ అనేది నమ్మొద్దు సార్. సార్ ఇంకో కాంట్రవర్సీ కూడా దాసరి గారి చుట్టూ నడుస్తూ ఉంది. దాసరి గారి మరణం చుట్టూ బయటికి ఏదేదో ఆయన ఆ మెడిసిన్ వాడేదో, ఆ ట్యాబ్లెట్స్ వాడేదో, ఆపరేషన్ చేయించుకున్నారు, ఇలా రకరకాల కాంట్రవర్షీలు నడుస్తూ ఉన్నాయి. యాక్చువల్గా నేను దాసరి గారి బిడ్డల ఇంటర్వ్యూ కోసం, వాళ్ళ కొడుకుల ఇంటర్వ్యూ కోసం సంవత్సరం రోజులుగా ట్రై చేస్తున్నాను. చాలా క్లారిఫికేషన్స్ కావాలి. అంత పెద్ద డైరెక్టర్, దర్శకరత్న, ఆయన చుట్టూ ఎలాంటి నెగిటివ్ ప్రాపగండా జరగకూడదు అన్నది నా అభిప్రాయం.
ఆయన మరణం మీద మాత్రం ఇప్పటికీ అది అలాగే ఉండిపోయింది. అసలు ఆయన మరణం వెనక ఏం జరిగింది? ఏం జరుగుతుందండి అంత అది కూడా చెప్తున్నాడు కదా సార్. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. హ్మ్. అది వికటించింది. హ్మ్. పోయారు. అంతే. దాంట్లో వెనకాల ఆళ్ళున్నారు, ఈళ్ళున్నారు అనేది ఇదంతా ఉత్తిదేనండి. హ్మ్. ఇంతవరకే. దాంట్లో వేరే లేదు నాకు తెలుసున్నంత వరకు. కానీ నాకు తెలియనిది ఏమైనా జరిగిందేమో నాకు మీకు తెలీదు. తెలియనిదేముంది మొత్తం ఇండస్ట్రీలో దాసరి గారి గురించి చెప్పాలి అంటే రాజా చెప్తాడు. రాజా వనం రెడ్డి చెప్తాడు. ఎందుకంటే చివరి రోజుల్లో పక్కనుంది ఆయనే. అండ్ శివాజీ రాజా గారు వచ్చారు నా ఇంటర్వ్యూకి. శివాజీ రాజా గారు కూడా ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నేనెళ్ళి లాస్ట్ రోజుల్లో అంటే సార్‌తో నాకు ముందుగా గ్యాప్ వచ్చింది. ఆయన చివరి రోజుల్లో ఆ గ్యాప్ పూడ్చుకున్నాను. అప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూ అయిపోయినాక ఆ ప్రస్తావనలో కూడా మీ గురించి చెప్పారు ఓకే. ఓకే. శివాజీ రాజా గారు. సో లేదు. ఆయన కొడుకు కంటే ఎక్కువగా పక్కనే ఉండేవాడిని సార్. సార్ అంటే ఆయన తెల్లవారుజామున 5 గంటలకు లేపి, నిద్ర లేపి 5:30కి వాకింగ్ తీసుకెళ్ళాను. 3 నెలలంటే ఆలోచించండి. సార్. అంటే ఆయన దగ్గరికి నేను 4:30కి వెళ్ళాలంటే నేను ఎన్ని గంటలు లేసి ఉంటాను? హ్మ్. అలాగా మా ఇద్దరి మధ్యన గురు శిష్యులు ఆయన నాకు గాడ్ ఫాదర్ తండ్రి అంతే. నా ఎందుకో మా ఇద్దరికి అలాగా ఆయన నేను లేకపోతే ఆయన భోజనం లేని రోజున భోజనం లేకుండా అంటే పిలిచి రాజా ఉన్నాడా భోజనానికి అని చెప్పి అడిగి భోంచేసేవాడు. హ్మ్. అందుకోసం అని చెప్పి నేను ఉండి భోంచేసి వెళ్ళేవాడిని. సార్. అలాగా మా ఇద్దరిది ఎందుకో భగవంతుడు ఏ రుణం ఆ రోజుల్లో నాకు ఆయన దగ్గర ఉండటం ఇదంతా హ్యాపీ ఆయనకి సేవ చేసుకోవటం భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా ఫీల్ అవుతానండి. సార్ నేను దాసరి గారి కుటుంబ విషయాల గురించి అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇక్కడ లేరు కాబట్టి మాట్లాడుకోవడం తప్పు. ఆ గొడవల గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది? అంతా సర్దుకున్నాయా? ఏం సర్దుకోవటం అండి అసలు ఒక విషయం జరిగితే దాన్ని రేటింగ్ కోసం మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారు. హ్మ్. ఇలా అంటున్నాను ఏమనుకోకండి. సార్. ఎవరిష్టం వాడిది. చూసి ఏం జరిగింది అన్నవాళ్ళు ఎవరు లేరు కదా సార్. ఆ ఇంట్లో గొడవలు ఎందుకున్నాయండి? సార్. అప్పుడేదో మీడియా ముందుకొచ్చి ఈ వాళ్ళు మాట్లాడారు. ఈ సార్ మీడియా ముందుకు రావటానికి ఆ రోజు నైట్ ఏమండి రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఆయన 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 మీదకి ఎందుకెళ్ళాలి? ఏమీ లేదండి. ఇద్దరు కొడుకులు హ్యాపీగా ఉన్నారు. ఇద్దరు మనవళ్ళు ఆయన గురువుగారు మనవళ్ళు, మనవరాళ్ళు మనవాళ్ళు లేరు. మనవరాళ్ళే హ్యాపీగా ఉన్నారు. హ్మ్. హ్మ్. పోతే ఎవరు కూతురు డాక్టర్ గారు ఆయన హ్యాపీగా ఉన్నాడు. రాత్రే కలిసాను. హ్మ్. నేను మొన్న పొద్దుట అరుణ్ బాబుతో మాట్లాడాను. హ్మ్. అంతా హ్యాపీగా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారండి. కానీ ఒక్కటేంటంటే సార్ స్వర్ణయుగం ఆయన మినిస్టర్ అవ్వకముందే స్వర్ణయుగంలో బతికాడండి. సార్. కరెక్ట్. ఎక్కడ చేయి పెడితే అక్కడ లక్షలు, కోట్లు ఉన్న టైం బతికాడాయన. హ్మ్. స్వర్ణయుగం చూశాడండి. ఎవరు చూశారు? దాసరి గారు చూసిన స్వర్ణయుగం ఎవరు చూశారు? సార్. ఆయన మినిస్టర్ అయిన తర్వాత స్వర్ణయుగాన్ని వదులుకున్నాడేమో అనిపిస్తుంది నాకు ఓపెన్‌గా. హ్మ్. బొగ్గు రాసుకున్నాడాయన. హ్మ్. ఎర్రగా ఉన్న మనిషి మినిస్టర్ అయ్యి అనవసరంగా బొగ్గు రాసుకున్నాడేమో హ్మ్. అనిపిస్తది గానీ, స్వర్ణయుగంలో బతికాడు. అందరూ స్వర్ణయుగం ఉన్నారు. బట్ ఏది నిలుపుకోలేకపోయాడు. బట్ పిల్లలకి ఆయన సంపాదించిన దాంట్లో ఆయన మీరందరూ అనుకున్నంత ఇవ్వలేకపోయాడు పిల్లలకి. సార్. అంతే. అంతే తప్పండి. అలాగని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అంటే ఇవ్వలేదు. ఎంత కావాలో అంత ఇచ్చాడు అంతే. ఆయన సంపాదించిన దాంతో పోలిస్తే పోలిస్తే ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఓపెన్‌గా చెప్పాలంటే ఆ స్వర్ణయుగంలో సంపాదించిందంటే వాళ్ళకే చెందుద్ది. అంత ఇవ్వలేకపోయాడు ఆయన. హ్మ్. ఎందుకంటే దానకర్ణుడు, హ్మ్. దానాలు చేసేవాడు. రోజుకి 70 మంది, 80 మంది భోంచేసేవారు. అబ్బా! డైనింగ్ టేబుల్ మీద 12 మందికి పంచభక్ష పరమాన్నాలు పొద్దున్న, సాయంత్రం భోజనాలు ప్రతిరోజు. ప్రతిరోజు. హ్మ్. నాకు తెలిసుండగా ఆ ఇంటికొచ్చే ఆయనకి సినిమా ఉన్నా లేకపోయినా 7,00,000 అవుద్ది. అబ్బా! రూ. 2,00,000 పేదలకు పంపుతాడు. హ్మ్. మరి డబ్బులేముంటాయండి? తర్వాత అమ్ముకుని పంపించేవాడు. అమ్ముకుని భోజనం పెట్టేవాడు. మరి సంపాదన లేనప్పుడు అమ్ముకునే పెట్టాలి కదా! ఆస్తులు అమ్మి దానం మరి చేసేవాడు. దానం చేస్తే తప్పదు కదా! ఇల్లు ఆయన ఒకదానికి అలవాటు పడ్డాడు. సినిమా లేదని మానేయలేడుగా. సార్. ఇప్పుడు నేను కారు తిరుగుతున్నాను. సినిమా లేదు, పెట్రోల్ డబ్బులు లేవని చెప్పి కారులో లేక నడుచుకుంటూ వస్తే నన్ను ఇక్కడ పిలవరు మీరు ఈ రోజుని. సార్. సినిమాకి కొన్ని మెయింటెనెన్స్ ఉంటాయండి. సరే ఇదైతే మన పర్సనల్, మన మెయింటెనెన్స్. ఏదైనా అది కూడా అంతే కదా సార్. ఇప్పుడు రాజనారాయణరావు ఇంటికెళ్తే భోజనం ఉంటదని ఒక 80 మంది అనుకుంటారు. ఆ నమ్మకం ఆ బాగోదు. నమ్మకం పోకూడదు కదా! పోకపోతే ఏం చేయాలి? లేవు ఆయన దగ్గర ఏం చేయాలి? ఆస్తులు అమ్ముకుంటూ వచ్చాడు. ఆ! మరి మీరు పక్కనే ఉన్నారు కదా! మీకు తెలీదు కదా! అని చెప్తున్నాను నేను. సార్. ఆ! ఇప్పుడు దాసరి నారాయణ గారి ఇంట్లో బజుల్లా రోడ్‌లో ఉన్నప్పుడు కూడా ఆ ఇంటికెళ్తే భోజనం దొరుకుద్ది అనుకునేవారు. ఇక్కడికొచ్చిన తర్వాత భోజనం దొరుకుతదని అనుకున్నారు. మినిస్టర్‌గా ఉన్నప్పుడు పెట్టాడు. మినిస్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర డబ్బులున్నాయి అది ఇది అనుకున్నారు. లేదు. హ్మ్. ఆయన ఆస్తులమ్మి భోజనాలు పెట్టి మెయింటైన్ చేశారాయన. ఆ!
మీరు చెప్తుంటే నాకు కళ్ళల్లో అది నీళ్ళు సార్ తిరుగుతున్నాయి. అది కొంతమందికే తెలుసు సార్ అది. అంత గొప్ప మనిషి మీద సార్ ఆ, రాజకీయాల్లో కూడా మళ్ళీ ఆ, ఆరోపణలు. ఈ ఆరు ఆ, ఎవరున్నారండి ఇప్పుడు ఆ, సినిమా ఇండస్ట్రీకి ఎవరున్నారు? సినిమా ఇండస్ట్రీ దాసరి ఉన్నప్పుడు లేనప్పుడు అనే నిర్ధారణ చేసుకుంటే ఉన్నప్పుడు ఏం జరిగింది, లేనప్పుడు ఏం జరుగుతుంది? ఆ దిక్కు లేదు కదా. మరే ప్రతి ఎవరికి దిక్కు లేదయ్యా. దిక్కు అంటే సార్ ఒక పెద్ద లేడు సినిమా ఆ పెద్ద ఇండస్ట్రీకి, పెద్ద దిక్కే. లేదు, పెద్ద ఉమ్. లేదు. ఏదైనా ఉంటే చిన్న గొప్ప ఓ చిరంజీవి గారు చూస్తున్నారు తప్పండి. ఆ పెద్ద దిక్కు పోయింది కదా, చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి చచ్చిపోయే అందరికి. రోజు వరకు. 26వ తారీఖు ఆయనకి ఆపరేషన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళే వరకు రోజుకి 70-80 మంది భోజనం చేసేవారు. నెలకి 7 లక్షల రూపాయలు కార్లకి జీతాలకి గీతాలకి అయ్యాయి. 2 లక్షల రూపాయలు పేదవాళ్ళకి పంచిపెట్టేవాడు. ఇది మాత్రం కంపల్సరీగా జరుగుతూ ఉండేది. ఎప్పుడూ మానలేదు. సినిమా ఉన్నప్పుడు మానలేదు, లేనప్పుడు మానలేదు. ఉన్నంతకాలం సినిమా మీద వచ్చిన కష్టపడ్డ దాంతో పెట్టాడు. సినిమా లేనప్పుడు అమ్మి పెట్టాడు. అది మాత్రం కన్ఫర్మ్. ఆయన సంపాదించిన స్వర్ణయుగంలో సంపాదించింది చూసుకుంటే కొడుకులకి కూతురికి అంత ఇవ్వలేదు, కొంత ఇచ్చాడు ఆయన, ఇవ్వగలిగాడు. ఇది నాకు తెలుసున్నాయి. ఎందుకంటే నేను ఆయన గురించి ఏం చెప్తాను చెప్పండి. అంటే మీలాంటి పెద్దలతో కూర్చున్నప్పుడు మాకు తెలుస్తుంటాయి సార్ ఇవి. అదే సార్, లేకుంటే మాకు చెప్పేవాళ్ళు ఎవరు ఇవన్నీ? రకరకాలుగా చెప్తారు సార్. ఇప్పుడు మనిషిని మంచి చేసేవాడిని మంచిగా చెప్పుకోవాలి కానీ ఏదన్నా చెడ్డున్నా మంచి చేసేవాడిని ఆ చెడ్డకు ముయ్యాలి. అది చెడ్డేలో ఉండడం మీద చెడ్డనే పేడ పూసేసి పేడ ఉంది దాని మీద అంటే మనం ఏం చేయలేం కదా సార్. జగపతి బాబు గారితో మీ గొడవ ఏంటి? గొడవ జగపతి బాబుకి మీకు గ్యాప్ రాలేదా చి సినిమా అయిపోయిన తర్వాత? ఏ సినిమా? మీ సెకండ్ సినిమా అయిపోయిన తర్వాత. కొత్తగా వింటున్నాను, మీరేనా విన్నారా? చెప్పండి ఏంటంటే. మీ రెండో సినిమా జగపతి బాబు గారు? అవునండి, రెండో సినిమా జగపతి శ్రీకాంత్ గారు. చెప్పండి. తర్వాత రెమ్యూనరేషన్ విషయంలో ఏదో గ్యాప్ వచ్చిందని విన్నాను, నిజమా కాదా? అలా ఆయనకి నాకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నా సినిమా కాదు కదా. మీరు నిర్మాత కాదు, బట్ మీరు డైరెక్టర్. సినిమాకి ఇష్యూస్ అయినాయి అని చెప్పి విన్నాను. లేదా? ఇప్పటికీ ఆ రోజు ఎంత ప్రేమగా ఉన్నారో ఆయన ఇదే ప్రేమగా మాట్లాడతారు. ఏ రోజు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఉండేది ఎక్కడ, ఇలాగే మాడతారు ఆయన సార్. ఎప్పుడు ఫస్ట్ టైం వింటున్నాను గ్యాప్ అనేది, ఫస్ట్ టైం వింటున్నాను. ఇంతవరకు మా ఇద్దరికి ఇండస్ట్రీలో ఎవరితో గ్యాప్ లేదు సార్. నాకు నమ్ముతారా? ఒక అసిస్టెంట్ డైరెక్టర్తో కానీ, ఒక ఆర్టిస్ట్తో కానీ, ఒక ప్రొడ్యూసర్తో కానీ ఎవరితో గ్యాప్ లేదు నాకు సార్. నేను సినిమా చేసినప్పుడు ఎలా మాట్లాడతారో ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు కనిపించినప్పుడు కూడా అలాగే మాట్లాడతారు సార్. అది. అండ్ మామూలుగా సినిమాలో ఒక పెద్ద స్టార్ను పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. అవునండి. లేదా ఒక మంచి కథ పెట్టుకొని స్టార్ అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు పెట్టుకొని ఇండస్ట్రీని షేక్ చేయడం వేరు. ఒకే ఒక్క పాటతో మొత్తం తెలుగు ఇండస్ట్రీని కాకుండా సౌత్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసేసారు బాబామర్ది సినిమాలో సిల్క్ స్మిత్ సాంగ్. సో ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు మీరు ఆ సినిమాకి వర్క్ చేశారు. ఆ సాంగ్ మేకింగ్ అప్పుడు కానీ, ఆ సినిమా చేసేటప్పుడు కానీ, ఈ పాట కొన్ని దశాబ్దాలు నిలబడిపోద్ది, మాస్ ఆడియన్స్లో ఒక ఊపు ఊపేస్తుంది, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా జరిగినాయి ఆ మైండ్లో? సార్ ఇది పాట నా చిన్నప్పటి నుంచి వింటున్నానండి. ఏంటంటే ఈ సాంగ్ చెయ్యాలి, సాంగ్ వినిపించాను సార్. రమేష్ అని చెప్పి ఇంకో కోడైరెక్టర్ గారు ఉన్నారండి. అప్పుడు ఈ సాంగ్ మా ప్రభల్లో ఉంటుంది, కృష్ణా జిల్లా అని చెప్పి ఆయన పడితే కాదయ్య బాబు కృష్ణా జిల్లా అంటే మా భోగం మేళాలు ఉంటాయి కదా ఈస్ట్ గోదావరిలో, అక్కడ పాడతారని చెప్పి పాట వినిపించాం. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది సార్ అక్కడ ఆ పాట? ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఉండదు, ఉంటాయి బూత్ ఉంటుంది. ఓకే, దాంట్లో బూత్ ఉంటుంది, పచ్చి బూత్ ఉంటుంది. భోగం మేళాలో పచ్చి బూత్ ఉంటుంది. బూత్ తర్వాత ఆ పాట ఉంటుంది అనుకుంటే ఈ పాట మోహన్ గారికి నచ్చింది. అలాగే మోహన్ గారి పార్ట్నర్ ఉన్నారు సీఎం కృష్ణ గారు అని, ఇద్దరికి నచ్చి ఈ పాట చేయాలని చెప్పి కోటితో చెప్పారు. కోటి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కోటి గారు రాజు గారు అంత ఇంట్రెస్ట్ చూపించలా. లేదు చాలా బాగుంటుంది, దీన్ని ఏ విధంగా చేయాలని చెప్పి మోహన్ గారు పట్టుబడి మోహన్ గారు చేయించారండి. అది ప్రపంచాన్ని ఊపేసింది, ఇప్పటికీ ఊపుతుంది. అదే సిల్క్ స్మిత గారు ఎలా ఉండేవారు సార్? అయ్యో, నేనంటే చాలా ప్రాణం అండి ఆవిడకి. చాలా అసలు లెలిన్ అనేది ఆవిడ నన్ను ఎందుకని తెలియదు. గడ్డమది చూసి లెలిన్ బాగున్నావా అనేది వచ్చేటప్పుడు భుజం మీద చేసి సెట్లో తీసుకుంటూ వెళ్ళేది ఆవిడ. ఆవిడ ఫస్ట్ డబ్బింగ్ చెప్పమని అడిగారు మోహన్ గారు. నేను చెప్పలేను సార్ డబ్బింగు, రాజా నువ్వు దగ్గరుంటావా, నువ్వు చెప్పిస్తే నేను చెప్తాను
హ్మ్. హ్మ్. ఆ! అమ్మాయి మోడ్యులేషన్ ఎవరు చెప్పక్కర్లేదండి. సార్. అమ్మాయి ఒరిజినల్‌గా మాట్లాడిన మాటలే ఇయి. ఆ! సినిమా కోసం మాట్లాడిన మాటలే కాదు. మామూలుగానే అట్టాగే మాట్లాడతారు. అలాగే మాట్లాడతావు. ఆ! ఆ! లేదమ్మా నువ్వు మాట్లాడితే చాలా బావుంటది. నిజంగానా రాజా? నాకు చాలా ఇష్టంగా ఉండేదండి ఆవిడ. అంటే హ్మ్. ఒక ఓపెన్‌గా చెప్పాలంటే ఒక బ్రదర్ ఎఫెక్షన్ కంటే ఎక్కువగా ఉండేది. హ్మ్. సెట్‌లో రాగానే ఎక్కడ రాజా ఎక్కడైనా భుజం పిలిపించుకొని అంత మాట్లాడి ఆ రోజు సీన్ గురించి మాట్లాడి ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని కూడా డిస్కస్ చేసేది. సార్. అంటే నేను స్టేజ్ నుంచి వచ్చానని తెలుసు ఆవిడకి. హ్మ్. దాంతోటి ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నరు అతను బాగా చేస్తున్నాడు కదా అనుకుందో ఏమో బాగా బాగా ఇదిగా ఉండేది. బ్రదర్ కంటే ఎక్కువ చూసుకునేదండి ఆవిడ. సార్. నన్ను. అండ్ ఆ సిట్యుయేషన్‌లో నేను చెప్పిస్తాను అమ్మా మీరు ఓకే అంటే చెప్పిస్తా అంటే పక్కన కూర్చోబెట్టుకొని ఆళ్ళ హస్బెండ్ కూడా వచ్చారప్పుడు. హ్మ్. హ్మ్. పక్కన ముగ్గురికి 3 చైర్‌లేసి నువ్వు నేను డైలాగ్ ఎప్పుడు చెప్పాలో అప్పుడు ఇలా టచ్ చెయ్యి అనేది. ఆ! ఇలా టచ్ చేస్తే డైలాగ్ చెప్పేది. ఆ! 3 డేస్ అండి. 3 డేస్ 6 2 గంటలు, 3 గంటలొచ్చి హ్మ్. ఆవిడ చెప్పిన వాయిసే అండి అది. సార్. అండ్ సిల్క్ స్మిత గురించే వారి గురించే ఒక మాట విన్నాను. సెట్‌లో కొంతమందితో మాత్రమే ఆమె కంఫర్ట్‌గా ఉంటది. వాళ్ళని మాత్రం ఎంత దగ్గరికైనా రానిస్తది. ఎంత బాగైనా ఉంటది. తనకి కంఫర్ట్ లేని మనుషుల్ని చాలా దూరం పెట్టద్ది. వాళ్ళని మాత్రం దగ్గరికి రానివ్వదు. చాలా కోపంగా ఉంటదని చెప్పాను. నిజమేనా ఇది? కంఫర్ట్ కాదండి అసలు అది ఎవరిని పలకరించదు ఆవిడ. ఆ! వచ్చిందా, హ్మ్. తన డైలాగ్ తను చేసుకుందా, దూరంగా కుర్చీలో కూర్చుంటది. ఏదో బుక్ చదువుకుంటా ఉంటది. ఇప్పుడు పండి సెల్లొచ్చినియి. సార్. బుక్ చదువుకుంటా ఉంటది. లేదా అసిస్టెంట్‌తో మాట్లాడుతా ఉంటది తప్ప, హ్మ్. ఎవరిని ఎంటర్‌టైన్ చేయటం గానీ, ఎవరి దగ్గరికెళ్ళి మాట్లాడటం గానీ, ఎవరిని తను పిలిపించుకోవటం గానీ, హ్మ్. హ్మ్. ఎప్పుడు లేదు. సార్. ఓపెన్‌గా చెప్పాలంటే 'బావ బామ్మర్ది' టైంలో నాతోటి ఎక్కువ మాట్లాడేది ఆవిడ. హ్మ్. కో డైరెక్టర్‌ని, సార్. తనకు నచ్చిన మనిషిని హ్మ్. కాబట్టి ఎక్కువ నాతోటే ఉండేదావిడ. సార్. బట్ అది ఆమెకి సినీ కెరియర్‌లో చాలా పెద్ద మైనస్ అయింది గదా! మైనస్ ఏం కాదు సార్. మైనస్ అంటే సార్ ఇప్పుడు ఏమోనండి మరి అది మైనస్ అయింది. మైనస్‌గా అంటే తీసుకున్నారేమో తెలీదు సిల్క్ మరి. స్మితకి కొంచెం ఆర్గంట్ ఎక్కువ. ఆహ్, యారగంట్ కాదు సార్ ఇప్పుడు సెట్‌లో గంతులేస్తే మంచోడు, సెట్‌లో గంతులేయగానే పక్కెళ్ళి కూర్చుంటే యారగంట్ అనుకుంటే మనం ఏం చెప్తాం. యారగంటే కాదు ఆవిడ. హ్మ్. యారగంట్ కాదు. అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ నాకు ఇండస్ట్రీలో ఎవరితో ఇష్యూస్ లేవు. అవునండి. ఆహ్, మొదటి రోజు ఎలా ఉన్నానో ఇప్పటికి అలాగే అందరితో ఉన్నా అన్నారు. బట్ నా దగ్గర ఇంకో క్వెషన్ గూడా ఉంది. అడగండి ఏం పర్లేదు. సార్ ఒక మనిషి జీవితంలో 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ, తక్కువ? 3 సంవత్సరాల సమయం చాలా ఎక్కువ కదా! చాలా ఎక్కువ గదా! హ్మ్. ఒక హీరో వల్ల అంటే హీరో వల్ల అని నేను చెప్పను. ఒక హీరోని నమ్మి ట్రావెల్ అవ్వాలని 3 సంవత్సరాల సమయం మీరు లాస్ అవ్వలేదా? మీకెవరు చెప్తున్నారండి ఏంది నేనసల? కొత్త విషయాలు వింటున్నాను నేను. ఏ హీరోని నమ్ముకోలేదు నేను ఎప్పుడు. నమ్మని నేను అనట్లేదు. ఓకేనండి. ట్రావెల్ అయ్యి. ఏ హీరోతో తిరగలేదు నేను. రాజశేఖర్ గారితో ట్రావెల్ అవ్వలేదా? ర 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నా జీవితం కోసం, నా ఫుడ్ కోసం ఉన్నాను సార్ ఆయన దగ్గర. హ్మ్. ఆయన సినిమా ఇస్తాడని కాదే. హ్మ్. ఎవరు చెప్పారు? మీకు రాంగ్ చెప్పారు. ఆయన అతి పెద్ద లైఫ్ అండి అది. అది బ్రహ్మాండమైన జీవితం అది. సార్. ఎలా అంటే నేను మన 'ఎంఈ రఘు' గారి దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేశా. 'ఆర్తనాదం' హ్మ్. ఈయన హీరో. అయిన తర్వాత ఒక సీను నన్ను చేయమన్నారు. యాక్ట్ చేయమన్నారు. ఆ సీన్ చేశాను ఈయన కాంబినేషన్‌లో. హ్మ్. చేస్తే ఆ నైట్ జీవిత గారు రూమ్‌కి కబురు పంపించారు. కబురు పంపించి యాషర్ గారు రమ్మంటున్నారంటే ఎళ్ళా. నమస్కారం సార్ అంటే, "ఏం లేదు రజా మీరు వచ్చి రాని తెలుగులో మీరు అప్పుడు ఇంకా ఎక్కువ గదా! మీరు నేను సినిమా ఒకటి చేస్తున్నాను. దానికి మీరు కో డైరెక్టర్‌గా ఉండాలి. ఓకే. చేస్తారా?" అని అడిగారు. హ్మ్. అలాగేనండి అన్నా. అన్న తర్వాత ఇది రఘు గారికి కూడా చెప్పా. ఆయన దగ్గర చేస్తున్నాను కదా! అడిగా, "చేద్దుగానయ్యా దానికేముంది" అన్నారు. హ్మ్. తర్వాత నేనెళ్ళి ఆయన్ని అడగటం, ఎక్కడున్నారని ఎతకటం హ్మ్. నేను చేయలే. ఒకరోజు నేను పాండే బజార్‌లో భోజనం చేసి నడుచుకుంటూ వస్తున్నా. వస్తుంటే జనరేటర్ ఉందక్కడ. అంటే సార్. రన్ అవుతుంది జనరేటర్. దాని నుంచి వైర్ పైకెళ్ళింది ఫిఫ్త్ ఫ్లోర్‌కి. హ్మ్. షూటింగ్ జరుగుతుందని చెప్పి ఇలా చూసి నడుచుకుంటూ వెళ్తే క్లాప్స్ వినిపించినాయి. సార్. రాజశేఖర్ గారు హ్మ్. పిలవడం. పిలిచి పరిగెత్తుకుంటా. "ఏం సార్ ఏమైపోయారు సార్ ఎక్కడ కనిపించట్లేదు" అన్నారు. లేదు సార్ ఇలాగా మీకు చెప్పాను కదా మీకు చేయమని చెప్పి. ఆయన 'మగాడు' అనే సినిమా చేస్తున్నాడు. సార్. అప్పటికి గుణశేఖర్ గారు చేసి బయటకొచ్చేసారు. హ్మ్. ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. హ్మ్. మీరు ఈ ప్లేసు చేస్తారా అని అడిగారు. ఓకే.
అక్కడి నుంచి 3 సంవత్సరాలు ఆయనతో ఉన్నమాట నిజం. హ్మ్. నా అసిస్టెంట్ డైరెక్టర్ కోసం అండి. ఆయన అప్పుడే నేను డైరెక్షన్ ఎలా చేస్తాను? సార్. నాకు టైం ఉంది ఇంక చేయాలి. సబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడులా కంగారు పడతలేదు సార్. అప్పుడు కంగారు పడేవాళ్ళం కాదు. హ్మ్. ఓ 10 సినిమాలు చేయాలి, ఎక్స్‌పీరియన్స్ సంపాదించాలి. అప్పుడు డైరెక్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఉండాం గానీ, సార్. వెంటనే చేసేయాలి. హ్మ్. లేతే ఈ పొట్టగొట్టి మనం వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు ఏమైపోయిందంటే డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్‌కి పెట్టేసేసి మా వాళ్ళు ముందుకెళ్ళి 2, 3 కేసులు కూడా చూశాను నేను. నా దగ్గరికి వచ్చినటువంటి మీరు కేసులు. ఎలాగో ఈసీ మెంబర్ కదా అక్కడ డైరెక్టర్స్ ఆ! అసోసియేషన్‌లో. అవునండి. అయన్నీ ఈ చూస్తుంటారు. ఇయి కూడా చూశాను నేను. ఆ! లింక్ నేను అసలు ఎప్పుడు రాజశేఖర్‌తో సినిమా చేద్దాం అనుకోవటం నా లైఫ్‌లో అనుకోలేదు సార్. సార్. ఆయన గనక పిలిచి ఇచ్చుంటే చేద్దునేమో తప్ప, హ్మ్. అది మగాడు చేశా. మగాడిలో ఆయన కాలు ఇరిగిపోయింది. హ్మ్. అప్పటినుంచి నేను ఆయనకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాం. సార్. ఆయన ఇంట్లో కాదండి. వాళ్ళ నాన్నగారికి నేను ఆళ్ళ అమ్మగారికి ఫ్యామిలీ, ఆళ్ళ తమ్ముడికి గుణకి ఫ్యామిలీ మెంబర్‌ని అయిపోయాను. అయిపోవటం ఏంటండి, నాకు ఇంపార్టెంట్ పర్సన్‌కి ఉద్యోగ నిమిత్తం ఆళ్ళ ఫాదర్ దగ్గరికెళ్ళి ఉద్యోగం వేయించాను. ఉద్యోగం సస్పెండ్ కూడా అంటే నాకెంత పేరు ఉండేదో ఒకసారి ఆలోచించండి. రాజశేఖర్ గారి గురించి సరే మీరింత మంచిగా చెప్పారు. మంచి కదండీ! మంచి ఇప్పుడు రిలేషన్ అని చెప్పారు. మంచి రిలేషన్ అండి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌ని అయిపోయాను నేను. హ్మ్. హ్మ్. అంటే సార్ నన్నెవరు కాదనుకోరు సార్. హ్మ్. నేను దాసరి గారి ఇంట్లో, మోహన్ గారి ఇంట్లో, ఇప్పుడు రాజశేఖర్ గారి ఇంట్లో చేస్తున్నప్పుడు వాళ్ళ మదరు, ఫాదరు నన్ను కూర్చోబెట్టి మాట్లాడుకునేవారు. మన జీవిత రాజశేఖర్ గారి మ్యారేజ్‌కి నేనున్నాను. హ్మ్. ఆ భోజనాలు ఒక సెక్షన్ ఉందండి. అంటే వీఐపీసు, వీవీఐపీసు, మిడిల్ అంటే రాజశేఖర్ గారి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ నా మీద బరువు పెట్టి హ్మ్. ఆ మొత్తం అంతా నన్నే మేనేజ్ చేసుకోమని చెప్పి అంత ఇంట్రెస్ట్‌గా ఉన్నానండి ఆయన దగ్గర. ఆయన ఇంట్లో తర్వాత ఫ్యాన్స్‌కి భోజనాలు పెడతారా వాళ్ళు? భోజనాలు పెట్టారండి. మ్యారేజ్‌కి పెట్టారు. ఓకే. ఓకే. శ్రీయుత్ గారు, రాజశేఖర్ మ్యారేజ్ అయినప్పుడు మ్యారేజ్‌కి భోజనాలు పెట్టారు. హ్మ్. హ్మ్. కొన్ని 50, 60 వేల మందొచ్చారు. అబ్బా! ఆ! అక్కడ ఆయనున్న ఫ్యాన్స్ అందరూ. హ్మ్. అలాగా ఆయనతో ఎప్పుడు నాకు తర్వాత పాప కోసం చేశానండి. ఆయనతోను పాప కోసం చేశాను. మగాడు, పాప కోసం హ్మ్. ఆర్తనాదం. ఆయనతో చేసిన తర్వాత ఎప్పుడు ఆయన డైరెక్షన్ ఇస్తానన్న ఆయన అనలేదు. నేను అడగలేదు. హ్మ్. హ్మ్. అంటే అప్పుడు చేసి అంటే అంత నేను చెయ్యాలి, అయిపోయింది, నేను అంతా నేర్చేసుకున్నాను అని ఎప్పుడు అనుకోలేదండి. ఇప్పటికి నేర్చుకోవాల్సింది ఉంది బోలెడు. సరే. ఇంత ప్రయాణం ఉంది గదా! 'హిట్లర్' సినిమాకి ముందుగా అనుకుంది రాజశేఖర్ గారిని. తర్వాత అనుకోకుండా ఆ స్క్రిప్ట్ చిరంజీవి గారి దగ్గరికెళ్ళింది అంటారు. అంత నిజంగా రాజశేఖర్ గారిని అప్రోచ్ ఏ అవ్వలేదా? అసలు అప్రోచ్ అవ్వలేదు. హ్మ్. ఏమంటే ఎడిటర్ మోహన్ గారు సినిమా చూసిన తర్వాత ఇది చిరంజీవి గారు చేయాలని అనేసుకున్నాడు. హ్మ్. ఇంక ఎవరొచ్చినా ఆయన ఒప్పుకోడు. హ్మ్. ఆయన మైండ్‌లోకి ఎవరొచ్చినా అలాగే అన్నాడేమో ఒకవేళ. హ్మ్. ఆయన వచ్చి అడిగితే నేను చేస్తానని ఆయన అనుంటే హ్మ్. చేద్దాంలే అని ఉన్నాడేమో. అలాగే మోహన్ బాబు గారు కూడా అన్నారని అంటారు 'హిట్లర్‌కి.' హిట్లర్‌కి. ఓకే. కానీ నాకు తెలిసుండగా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినట్టు తెలీదండి. ఆయన దగ్గర ఉండేవాడిని 24 గంటలు. హ్మ్. కానీ ఈయన వాళ్ళని సజెస్ట్ చేశారని మాత్రం నేను అనుకోను. ఏదైనా ఫోన్‌లో ఆళ్ళేదన్నా అడిగారా? ఈయన ఏదన్నా అడిగారా? అన్న విషయం నాకు తెలీదు. సరే. అది చూడగానే చిరంజీవి గారికి కొత్తగా ఉంటది. 'హిట్లరు', 'ఐదుగురు సిస్టర్సు', బరువులు, బాధ్యతలు ఉన్న సినిమా. కానీ ఈయన ఇమేజ్‌కి మించి లేదు. హ్మ్. కొత్త ఇమేజి. హ్మ్. పని చేస్తదా? పని చేయదా? హ్మ్. ఈ డిస్కషన్ జరిగినియి. పని చేస్తదని చెప్పి ఆయన సుదీర్ఘమైనటువంటి నమ్మకం. ఓకే. అది. సార్ యాక్చువల్‌గా కొన్ని నెలల క్రితం నేను హీరో 'సుమన్' గారిని ఇంటర్వ్యూ చేశాను. 'సుమన్' గారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆయన 'కృష్ణంరాజు' గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అవును. అంటే అసల సెట్‌కొస్తే భోజనం చెయ్యంది అసలేం మాట్లాడేవారు కాదంట. ముందు భోజనం చెయ్యి, ఇది తిను, అది తిను, తర్వాతే పని అనేవారంట. సో, మీరు ఆ సినిమాకి పని చేశారు కాబట్టి ఎట్లా ఉండేవారు సెట్‌లో కానీ 'కృష్ణంరాజు' నేను గారు? అన్నయ్య అంటాను ఆయన్ని. 'కృష్ణంరాజు' గారు. ఎందుకంటే ఆయన ఈ వెస్ట్ గోదావరి ఆయన ఇది ఎంపీగా చేశారు. సార్. కానీ నాకు పరిచయం మాత్రం బావ బావమర్దికే. హ్మ్. హ్మ్. ఒక విషయం చెప్పాలి సార్. ఆయన మొగల్తూరు మహారాజా గారికి మనవడవుతాడు 'కృష్ణరాజు' గారు. కృష్ణరాజు గారు. హ్మ్. మొగల్తూరు మహారాజుకి మా ఫ్యామిలీకి చిన్న ఇదుంది. రిలేషన్ ఉంది. ఓకే. మేము నాది 12వ తరం అండి. ఫస్ట్ తరం ఆయన ఆహ్, మళ్ళీ ఇది సెపరేట్ సబ్జెక్ట్ అండి మరి. చెప్పండి. చెప్పండి పర్లేదు. ఫస్ట్ తరం ఆయన మొగల్తూరు మహారాజా గారితోటి చాలా ఆహ్, క్లోజ్‌గా ఉండేవాడు. ఆయన పేరు పేరంటాళ్ళండి. హ్మ్. కృష్ణా జిల్లా వీళ్ళది. చినకర అగ్రహారం కృష్ణా జిల్లా. హ్మ్. హ్మ్. అక్కడ నుంచి వీళ్ళు చాలా ఇంటర్వ్యూలో చెప్పానండి. చాలా పెద్ద స్టోరీ అది. వాళ్ళు మా తాతగారికి అంటే మా తాతగారి 10వ తరం తాతగారికి, మొగల్తూరు మహారాజా గారికి మధ్యలో ఒక ఫ్రెండ్‌షిప్ ఉంది. ఓకే. ఆ ఫ్రెండ్‌షిప్ కారణంగానే మాది 3000 ఎకరం అండి. హ్మ్. మొగల్తూరు మహారాజా గారు మా మా ముత్తాతలకు రాసిచ్చారు. హ్మ్. 13 13
3,000 ఎకరాలు. 3,000 ఎకరాల పొలం. 3,000 ఎకరాలు. హ్మ్. ఆళ్ళ దానికోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తే ఆయన షిఫ్ట్ అయ్యారు. హ్మ్. ముగ్గురు బ్రదర్స్‌లో ఒక బ్రదర్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఓకే. ఇది చాలా ఇంటర్వ్యూలో ఉంది. మళ్ళీ చెప్తే మళ్ళీ రొటీన్ అవుద్దని చెప్పట్లా. సార్. ఈ విషయం ఆయనకి చెప్పాను. కృష్ణరాజు గారికి. కృష్ణరాజు గారికి. ఇలా హ్మ్. జరిగిందంటే, అవునయ్యా! నేను విన్నాను. బహుశా మా ఇంట్లో పుస్తకాలు ఉండాలి. దాంట్లో కూడా ఉన్నట్టుంది. వెతుకుతానని చెప్పి వెతికారు గానీ దొరకలేదండి. ఓకే. కానీ ఆయన చెప్పిన తర్వాత నాకు అంటే ఆళ్ళు చాలా మందికి చేశారు. సార్. మొగల్తూరు మహారాజు గారు అసలు మొగల్తూరు మహారాజా మొగల్తూరులో టంకశాల ఉంది. ఎవరికైనా తెలుసా? ఐడియా లేదు సార్. టంకశాల ఉంది అక్కడ. ఇప్పుడు మన హైదరాబాద్‌లో టంకశాల ఉంది కదా! సార్. అది అక్కడ ఉంది. ఓకే. ఒక 800 సంవత్సరాల క్రితం అక్కడ ఉంది. ఓకే. టంకశాల ఉంది. ఆయన ఆధ్వర్యంలోనే ముద్రయ్యి ఈ అంటే రాజులంటే వీళ్ళు మామూలు రాజులు కాదు. చాలా అయ్యో! పెద్ద. సార్ అది అక్కడి నుంచి ఇది చెప్పిన తర్వాత ఆయనకి నేను క్లోజ్ అయ్యానండి. సార్. ఆయన ఎటువంటోడంటే సార్ సూర్యవంశ రాజులు అంటారు. సార్. రాజుల్లో సూర్యవంశ రాజులు, చంద్రవంశ రాజులు ఇలా అంటారు కదా! సార్. ఒక రాజుగా నేను పెరిగింది, చేసింది మా ఊరంతా రాజుల మధ్యనే ఉంటాం. రాజుల్ని వరుసలు పెట్టి చిన్నాన్న, మావయ్య, పెదనాన్నని పిలుచుకుంటూ ఉంటాం. కానీ కృష్ణరాజు గారిలో రాజుల్లో సహజ గుణంతో పాటు ఎక్స్ట్రా గుణం ఏంటంటే, మా కో డైరెక్టరు "అన్నయ్య వాచ్ బాగుందన్నాడు." హ్మ్. ఇలా తీసి వాచ్ ఇచ్చేసాడు. అబ్బా! ఆయన ఏదన్నా బాగుందంటే ఇచ్చేస్తాడు తీసుకొని. ఆ! ఇంకెంతకంటే ఏం చెప్పను మీకు నేను. ఇంకోటి స్పెషల్ భోజనం వచ్చింది ఇంటికాడ నుంచి. సార్. ఒక 20 మందికి. 20 మందికి. 20 మంది తింటారది. అంటే సార్ రైస్ అక్కడే ఉంటది కదా! చేపల కూర వచ్చిందండి 10, 15 మంది సరిపోద్ది. అబ్బా! రొయ్యల కూర వచ్చింది 10 మంది సరిపోద్ది. ఆయనతో పాటు కూర్చొని భోంచేయాలి. ప్రతిరోజు ఈ ఐటెమ్స్ వస్తాయి. ప్రతిరోజు అట్‌లీస్ట్ ఓ 10 మందికొస్తది సార్. ఆ! ఏదైనా స్పెషల్ అయితే 15, 20 మందికొస్తది గానీ, హ్మ్. డైరెక్టర్ కంపల్సరీ అక్కడ భోంచేయాలి. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో అక్కడ భోంచేయాలి. హ్మ్. హీరో భోంచేయాలి. ఆ రోజు హీరోయిన్ కూడా భోంచేయాలి. హ్మ్. అంటే ఇప్పుడు క్యారవాన్‌లొచ్చి ఎవరి క్యారేజ్ అక్కడికెళ్ళిపోతుంది సార్. సార్. అలా కాదు కదా పూర్వం. హ్మ్. అలా కాదు. సరదాగా భోజనం చేసినప్పుడు కలిసే కూర్చునేవాళ్ళం. అంటే ఇప్పుడు మనకి న్యూస్‌లో ఎక్కడ పెట్టినా 'ప్రభాస్' గారి భోజనం, 'ప్రభాస్' గారు ఆ భోజనం పెడతారు. ఈ ఐటెమ్ పెడతారు. ఎక్కడ ఇది పెడతారు. పోతాయండి జీన్స్ ఎక్కడ పోతాయి? అది అక్కడి నుంచి అక్కడి వచ్చింది. నుంచి వచ్చింది చిరంజీవి మన కృష్ణరాజు గారి దగ్గర నుంచి వచ్చిందే కదా! హ్మ్. నేను బావబామ్మర్ చేసినప్పుడల్లా కృష్ణరాజు గారితో నేను చాలా రోజులు భోంచేశాను. రావయ్య కూర్చో భోంచేయి అనేవాడు. హ్మ్. అలాగా ఆ కృష్ణరాజు గారిది అది ఒక రాశరికం అండి అది. అదొక పద్ధతి, అదొక మహానుభావుడు. అలా రాజులు జనరల్‌గా అలా ఉంటారు సార్. సార్. రాజులు జనరల్‌గానే ఆళ్ళ ఫుడ్ పెట్టి చంపేస్తారు ఆళ్ళు. జనరల్‌గా చెప్పాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రాజులు, కాపులు హ్మ్. ఫుడ్ పెట్టి చంపుతారు. సార్. దాంట్లో కృష్ణరాజు గారైతే అసలా ముందు నుంచి వచ్చిన జీన్స్ అండి అది. ముందు నుంచి వచ్చిన జీన్స్. అవధూరు మహారాజు దాన్ని బాగా ఎక్కువ చూసుకున్నాడు సార్. కారణం ఏంటంటే ఆ రిలేషన్ ఉంది కదా! సార్. ఇయన్నీ చెప్పాను. హ్మ్. నేను టెంపుల్ కట్టాను సార్. సార్. అవును. ఆ టెంపుల్ కట్టడానికి కూడా వాళ్ళు పట్టుకొచ్చి పడేసిన రాయికి నేను టెంపుల్ కట్టా. ఓకే. అంటే 300 సంవత్సరాలు, 270 సంవత్సరాల తర్వాత హ్మ్. ఆ చెట్టు కింద అక్కడ ఇక్కడ ఉంటే దానికి టెంపుల్ కట్టడం వల్ల కట్టినప్పుడు కూడా చెప్పాను. "ఓసారి వస్తానయ్యా" అని కూడా అన్నాడాయన. హ్మ్. హ్మ్. "ఓసారి వస్తానయ్యా మీ ఊరు వస్తాను ఒకసారి నన్ను తీసుకెళ్ళి గాని. ఆ ఫంక్షన్ రోజున వస్తానన్నాడు." బట్ అది జరగలేదు. సార్ ఒక చిన్న డౌటు. మీరు చెప్పిన మాటల్లో నుంచి ఒక క్వెషన్ వచ్చింది. మీరేమనుకోనుంటే అడుగుతాను. చెప్పండి. ఇప్పుడు కృష్ణరాజు గారి తాతలు మీ తాతలకి ఒక 3,000 ఎకరాలు ఎప్పుడో ఇచ్చారని చెప్పారు. అవునండి. అవును. తర్వాత అవన్నీ మీరు నిలబెట్టుకున్నారా? ఎక్కడుందండి ఒక సెంట్ లేదు. ఆ! ఒక్క సెంట్ లేదు. వాళ్ళు దాంతో కట్టిన మండవాలోగిల్లో మా తాతలు ఓసారి సైక్లోన్ వచ్చిందటండి. సార్. పుట్టకొకటో, చెట్టుకొకటో 5 రోజులు సెటిల్ మీద ఉన్నారంట. హ్మ్. కొంచెం లో మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇలా కాదురా అని ముగ్గురు తాతలండి. ఇలా కాదురా అని చెప్పి 1927లో ఒక ఇది కట్టారు. 500 మంది ఎట్ ఏ టైమ్ భోజనానికి లేచిలాగా, ఓకే. ఏదన్నా సత్రంలాగా, పెద్ద సత్రం. ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మన ఇంటికొచ్చేలాగా. హ్మ్. ఇది కట్టిన తర్వాత 2 సార్లు వచ్చినాయంటండి. అలాగే 500 మందికి ఎంతమంది అంతమంది ఉన్నారు. 4 రోజులు ఇక్కడే భోజనాలు చేశారు. హ్మ్. కానీ నాశనం అయిపోయారండి ఆళ్ళు అది కట్టి. కారణం ఏంటంటే అది వాస్తు లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేశారట. ఓకే. దాన్ని నేను కాపాడి నేను నాశనం అయిపోయాను. సార్. నేను ఈ తాతలు అని చెప్పి నాకు నూరు పోయిచ్చారండి. హ్మ్. ఆ తాతలది నాకెక్కేసింది. ఆళ్ళ పేరు నిలబెట్టాలని మండవాలోగుల్ని 3 సంవత్సరాల వరకు నేనే నిలబెట్టానండి. హ్మ్. దానికొక పెద్ద ఖర్చుంటది గదా! అసలా నాన్న నాన్నగారు, అమ్మగారు 11లో కాలం చేశారు. అమ్మగారి కంటే ముందు నాన్నగారు 10 సంవత్సరాలు 7 సంవత్సరాల ముందు కాలం చేశారు. అసలు యాక్చువల్‌గా అప్పటి నుంచే వచ్చేయాలి. ఒక నేను ఆ మండవాలోగులు పెట్టిన డబ్బయితే ఇక్కడ నాకు ఒక 7, 8 విల్లాలొచ్చునండి. అబ్బా!
వేయడం ఏంటి సార్ ఏ- ఇది సంవత్సరానికి ఎకరం 30,000 టైంలో చుట్టూ ప్రహరీ పెడతానికి 2,00,000 అయింది. ఎన్ని ఎకరాలు వచ్చును? సిమెంట్లు చేయడానికి 1,50,000 అయింది. ఎన్ని ఎకరాలు వచ్చును? అలా లెక్కేసుకుంటే నా ఆస్తి ఎంత ఉండును? ఆ మండవాలోగులి మీద ప్రేమతోటి మా తాతలు కట్టించారు. ఆహా! ఓహా! అని చెప్పి క్షవరం అయ్యే వరకు వివరం రాలేదు. హ్మ్. వివరం వచ్చేసరికి ఏమీ లేదు. కానీ మంచి పనికే వాడారు కదా సార్. మంచి పనని అనరండి. బలిసేసేసాడు ఈడు. హ్మ్. ఆళ్ళకి లేనిది ఈడికెందుకు? హ్మ్. వీళ్ళ తాతల పేరు నిలబెడతాం అంటే ఏంటి? అవసరమా ఈడికి? సార్. అంటారు కదా సార్! అదే జరిగింది. కానీ మొన్న తీసేసాం సార్ ఆ మండపంలోకి. అంటే తీసేయడం అంటే ఇంకా తట్టుకోలేకపోవటం ఒకటి, పడిపోతూ వస్తుంది. హ్మ్. అంటే అది అందరూ కలిపి చేయాలి గానీ ఒక్కడినే చేయలేను కదా! సార్. అందుకని చెప్పి డిమాలిష్ చేసేసానండి. ఓకే. ఎప్పుడన్నా ప్రభాస్ గారిని కలిసారా మీరు? నేనెప్పుడు కలలేదు సార్ ఆయన. ఓకే. ఎప్పుడు కలలేదు. ఆయనకి ఇదంతా తెలుసా అసలా? తెలీదండి. తెలీదు. తెలిసుండదు. ఏమి ఇది మీ ద్వారా ఏదైనా తెలిసుంటే నేను ఇంటర్వ్యూలో చెప్పానండి అసలు ఎలాగా మొగల్తూరు మహారాజా గారికి మాకు అదేం చెప్పమంటారండి? మీరు కూడా వినండి. మీరు మరి ఇంటర్వ్యూలో చూడండని దానికంటే ఒకవేళ మీరు ఏసినా ఏయకపోయినా మొగల్తూరు మహారాజా గారు మొగల్తూరు నుంచి బయలుదేరి గణపురం 8 కోటలున్నాయండి వెస్ట్ గోదావరిలో. సార్. 8 కోటలు ఆయన ఆధ్వర్యంలోనే ఉండి. సార్. ఆయన అయ్యప్పరాజు గారు ఆయన పేరు. మొగల్తూరు అప్పుడు అయ్యప్పరాజు. ఆయన ఎళ్తా ఉంటే మధ్యాహ్నం 12 గంటలకి డేరా యేశారు. పల్లకీలో ఎళ్తున్నాడు ఈయన. హ్మ్. గుర్రాలు గిర్రాలతో వచ్చారు. నలుగురు రాజుగారికి డేరా యేశారు. వాళ్ళు డేరాలో యేసుకున్నారు. ఈయనకి భోజనం పెట్టారు. పడుకొని లేచిన తర్వాత ఒక ముంతలో మజ్జిగొచ్చింది. హ్మ్. ఆ రోజుల్లో ఫ్రిడ్జ్‌లోంచి తీసినట్టు హ్మ్. కొత్తిమీర, ఉల్లిపాయి, పచ్చిమిరపకాయి, జీలకర్ర ఇలాగా అమృతంలాగా ఉందట. తాగాడు. ముంత తాగేశారాయన. హ్మ్. ఆ రోజుల్లో మహానుభావులు 6'5", 6'6" ఉండేవారు మనుషులు. మా తాతగారే 6'3" అండి. ఆ! వాళ్ళ ఆహార్యం ఆ! అనేది అది వేరు ఉంది గదా! గదా! హ్మ్. ఆయన ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడే డేరా ఏసి ఆ మజ్జిగ తెప్పించండన్నారు. హ్మ్. డేరా ఏసారు, భోంచేశారు, పడుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు చూస్తే మజ్జిగ రాలా. హ్మ్. ఏంటి అంటే రంగాచారి గారని చెప్పి ఆయన పిఏ. పిఏ హ్మ్. మీన్స్ మంత్రి. మంత్రి అంటాం కదా హ్మ్. ఇప్పుడు. "ఏమయ్యా మజ్జిగ రాలేదంటే" ఆయన ఏదో నసుకుతున్నాడంట. "ఏది నువ్వేం చెప్పంటే" లేదంటే వాళ్ళది ఈ ఊరు కాదండి కృష్ణా జిల్లా. ఏదో చెప్తుంటే కాదు అర్జెంట్‌గా ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోవడం కాదు పిలిపించి ఇక్కడే ఉంటున్నాం నైట్ అని చెప్తే ఈళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడ్డారు. హ్మ్. అప్పటికి ఆయన ఒక 7, 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు వెళ్ళిపోయారు. పిలిచారు. పిలిచి అడిగితే ఆయన వచ్చాడట. నెక్స్ట్ డే వచ్చి "ఏవండీ మీది ఏ ఊరు?" అని అడిగాడు. అయితే మాది చినకర అగ్రహారం కృష్ణా జిల్లా అండి. మచిలీపట్నం పక్కనే. "మీరు ఎందుకొచ్చారు ఇక్కడికి?" అంటే అడిగితే మాది ముగ్గురు బ్రదర్స్ అండి. ఒక ఆయనేమో వైద్యుడు, ఒక ఆయనేమో ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ హ్మ్. హ్మ్. విదేశాలకి. నేనేమో పాడిని హ్మ్. చూసుకుంటానండి. మాది 2000 గాళ్ళు. అంటే 4,000 పశువులు. హ్మ్. అన్నీ ఒక చోట ఉండకుండా 3 నెలలు మేము వస్తామండి. తిరుగుతా ఉంటాం. ఈ సంవత్సరం ఇక్కడికొచ్చాం. రాజుగారు వచ్చారు కదా! అని చెప్పి మేము మజ్జిగిచ్చాం. మీ మీ రంగాచారి గారు తోక్కి కానీ పన్ను అడిగాడంట. హుహు. పన్ను కట్టి చేయవలసిన పని మాకు లేదండి. మేము వెళ్ళిపోతున్నాం సరే. మాది చూపు మాదే. హ్మ్. మా ఉప్పు ట్రాన్స్‌పోర్ట్ కోసం మా కోసం దేశాలు అడుగుతారు మమ్మల్ని. మాకు అక్కర్లేదని వెళ్ళిపోతున్నాం సార్ అంటే, నేను రాజుని మాట్లాడుతున్నాను కదా! నాకు అయ్యో! చెప్పండి సార్ ఏంటంటే, మీరు ఇయాల నాతో ఆతిథ్యం తీసుకోండి. హ్మ్. నేను నైటు తొలికోడి కూర్చున్న తర్వాత లేపుతాను. మా వాళ్ళు మీతో ఉంటారు. ఆ పని చేయండి అన్నాడంట. రాజుగారు కదా! అవును. ఓకే అన్నాడు ఈయన. భోంచేశారు, పడుకున్నారు. ఇద్దరికీ చెరుకు ఏర్పాటు చేశారు, పడుకున్నారు. లేచిన తర్వాత ఈయన తొలికోడి కూర్చున్న తర్వాత ఒక కుండలో నీళ్లు పోసి సూర్యోదయం లోపు ఎంత తిరుగుతారో తిరిగి రండి అని చెప్పి హ్మ్. చెప్పారట. ఈయన తిరిగినప్పుడు సూర్యోదయానికి తిరిగి మొత్తం అంతా ఇది ఎనకాల ముగ్గేసుకుంటూ వచ్చారట. హ్మ్. అదే 3000 ఎకరం. ఓకే. ఇది మీదే అన్నాడంట. ఓకే. సార్ ఇంతకంటే ఎక్కువ నేను దానం చేయగలను. నేను దానం అడగట్లేదు సార్ అన్నాడంట ఈయన. దానం కాదు ఇది పేరెంట్ ఆళ్ళు. హ్మ్. మీకు కావాల్సుంటే ఆహ్, దా దా నాకేదైనా మజ్జిగ కావాలంటే మీ దగ్గరికొచ్చి తాగలేను. హ్మ్. రాజుగారికి ఇష్టం కాదని మీరు పట్టుకొచ్చి ఇవ్వలేరు. హ్మ్. ఇక్కడుంటే నెలకోసారి ఎళ్తా ఉంటాను. ఓకే. మజ్జిగ తాగుతాను. మీరు రావాలంటే, ఆ! మేము ముగ్గురు బ్రదర్సం కదా సార్! అన్నయ్యలని ఒప్పించాలి కదా! హ్మ్. మీరు ప్రామిస్ చేయండి అని ప్రామిస్ తీసుకున్నాడంట. ఓకే. ప్రామిస్ తీసుకొని అక్కడికెళ్ళి అన్నయ్యలనిద్దరిని ఒప్పించి, వద్దురా అంటే వినకుండా ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి, ఒక మాల, ఒక మాదిగ అంటే
కులాలు చెప్పకూడదు. ఆ రోజుల్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇలాగ మనిషికి ఎవరవసి అవసరమో వాళ్ళ ఫ్యామిలీలు తీసుకొని హ్మ్. ఆయన ఒక రోజున బయలుదేరుతున్నాడు. బయలుదేరుతుంటే రేపు దసరా. దసరా రోజుని అక్కడ అమ్ ఎళ్ళిపోవాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. ఇయాల శుక్రవారం రా! ఇయాల ఎళ్ళటం ఏంట్రా? వద్దు అంటే, లేదు లేదు రేపొద్దున అక్కడ దసరా అని చెప్పి, నేను ఆ రోజున విజయదశమి రోజున అక్కడ నేను కొబ్బరికాయ కొట్టాలని హ్మ్. చెప్పి, హ్మ్. ఈ ఫ్యామిలీస్‌ని తీసుకొని బయలుదేరడం ముహూర్తం పెట్టుకుంటే, ఆ రోజు రాత్రి అమ్మవారి కల్లోకొచ్చి పైడమ్మ అమ్మవారు. అందరిని తీసుకెళ్తున్నావా? నన్ను తీసుకెళ్ళవా? అని అడిగిందంట. హ్మ్. తీసుకెళ్తానని చెప్పి వచ్చి పెడనలో కాళ్ళు కడుక్కొని ఒక రాయి తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి ఆ రాయిని భుజాన్నేసుకొని 1943 1743 డేట్ ఏదో సెప్టెంబర్ 28 ఎంతో ఉంది. ఆ రోజుని వచ్చారు సార్ ఆయన. హ్మ్. మీ తాతగారుల తాతగారు. ఆయన మా 12వ తరం నాది. హ్మ్. అంటే ముందు తరం ఆయన. ముందు తరం వాళ్ళు. ఆ విధంగా ఆ ఊరొచ్చారని కృష్ణరాజు గారికి చెప్పాను నేను. ఓకే. డెఫినిట్‌గా ఇంప్రెస్ అవుతారు కదండీ! ఇప్పుడు అది వచ్చిన తర్వాత రాజుగారికి ఈయన 2, 3 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. హ్మ్. తర్వాత ఆయన కాలం చేశారు. ఈయన హ్మ్. కాలం తర్వాత కొడుకులొచ్చారు. హ్మ్. కొడుకులకి ఆళ్ళు తెలీదు. కానీ ఈ విషయం తెలుసు. హ్మ్. కానీ ఎళ్ళినప్పుడు మాత్రం గౌరవపూర్వకంగా ఎళ్లి కలిసేవారట. హ్మ్. ఇది జరిగిన మ్యాటర్. ఇది 'ప్రభాస్' గారికి తెలిసుంటే బావుంటది. హ్మ్. మరి ఇది మళ్ళీ ఎందుకు చెప్పానంటే ఏదైనా ఇంటర్వ్యూలో ఎవరో "ఒరేయ్! మీ వోడంట్రా మీ తాత ఇచ్చారంట్రా" అని చెప్తారేమో అని చెప్పి మళ్ళీ చెప్పాననమాట మీకు. అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి. 'ప్రభాస్' గారు ఫుడ్ పెట్టి చంపేస్తారంటే, వాళ్ళ తాతల కాలంలో చూడండి. ఒక కుండ మజ్జిగ బాగుందని జెప్పి, ఆ! ఆ మనిషి, ఆ పాడి ఉండాలి, తన భూభాగంలో ఉండాలి అని జెప్పి 3000 ఎకరాలిచ్చిన రాజుల కుటుంబం అది. అవునండి. 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 నిజంగా గ్రేట్ అది స్టోరీస్ చాలా అవి. గ్రేట్ సార్ అయన్నీని. అంటే సార్ అంటే ఇయన్నీ చెప్పుకుంటానికి ఇది నిలబెడతానికే నేను అంటే ఐ మీన్ అనకూడదు. ఇది నిలబెడతం కోసమే అది బాధ్యత అయిపోయింది. బాధ్యత అయిపోయింది భారం సార్. అయిపోయింది. అంటే ఇది బాధ్యత తీసుకున్నాను గాబట్టి. హ్మ్. మరి మా వంశంలో చాలా మందున్నారు. 11వ తరం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 500, 600 మంది ఎళ్ళుంటారు, పుట్టుంటారు, పోయుంటారు కదా! నేను ఒక్కడినే ఎందుకు తీసుకోవాలి? అదే ఒళ్ళు బలుపు అని అంటున్నారు. ఒళ్ళు బలుపోయాడికి ఆళ్ళ తాతలు కడితే ఆ ఇల్లు గురించి ఆడికి కావాలా చెప్పు? స ఎందుకు వాడు? అన్నట్టుగా ఉంది. సరే మన సాటిస్ఫాక్షన్ మనకుంటది కదా సార్. అండ్ ఫైనల్ క్వెషన్ సార్. ఇప్పుడు మీరు డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఈసీ మెంబర్‌గా ఉన్నారు. అవును సార్. అవును. ఆహ్, కొన్ని రోజుల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అవునండి. అవును. అసలు ఎలక్షన్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా సంవత్సరాలుగా మీ ప్యానెల్ అలాగే ఉంది. సడెన్‌గా ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది సడెన్‌గా సార్ ఏకగ్రీవం అవ్వాలి కదా! అంటే అవ్వాల్సింది కదా! ఎలా అంటే సార్ మీకు ఎవ్రీ 2 ఇయర్స్‌కి కంపల్సరీగా ఎలక్షన్స్ వస్తాయి. హ్మ్. ఇప్పుడు మేము వీరశంకర్ గారి ప్యానెల్‌లో ఉన్నాం మేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ప్యానెల్? 2 ఇయర్సే. 2 ఇయర్స్. 2 ఇయర్స్. ఎవ్రీ 2 ఇయర్స్ జరుగుతాయి. హ్మ్. కానీ ఈ సంవత్సరం జరిగిన గొప్ప విషయం ఏంటంటే సార్, సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ చేయలేని పనులన్నీ ఈ ప్యానెల్‌లో చేసింది. మీ 2 ఇయర్స్‌లో. ఈ 2 ఇయర్స్‌లో. హ్మ్. అదొకసారి చెప్పాలి. అందరికి తెలియాలి. చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఆకలేసి తట్టుకోలేక ఇళ్ళకెళ్ళిపోయినోళ్ళున్నారు. హ్మ్. ఒక గోల్‌తో వచ్చి తల్లిదండ్రులను వదులుకొని, ఒక గోల్‌తో వచ్చి ఏదో చేద్దామన్న వాళ్ళకి అట్‌లీస్ట్ ఫుడ్డన్నా లేని పరిస్థితుల్లో చాలామంది ఎళ్ళిపోయినోళ్ళున్నారు. సో మారి వేరే జాబ్‌లకెళ్ళిపోయినోళ్ళున్నారు. ఇటువంటి బాధలన్నీ ఒక కష్టపడ్డ వ్యక్తికి ఆకలి బాధ ఉండకూడదు. ఆకలి బాధ ఉంటే ఏమీ చేయలేడు అనే కాన్సెప్ట్ తోటి రోజుకి ఎంతమందైనా పర్వాలేదు. అంటే రియల్‌గా ఆకలేస్తుంది. నిజంగా తినటానికి కష్టంగా ఉంది హ్మ్. అనుకున్న వాళ్ళకి ఫ్రీగా భోజనం ఏర్పాటు చేసామండి మేము. ఓకే. ప్రతిరోజు. ప్రతిరోజు 3 మెస్సులతో మాట్లాడాం. హ్మ్. 3 మెస్సులకి దానికొక టీమ్ ఉందండి. హ్మ్. అక్కడెళ్లి కార్డ్ చూపించేస్తే భోజనం పెట్టేస్తారండి. హ్మ్. మా మా మాకు ఎంతమంది తిన్నారో ఆ రోజున వచ్చేస్తది. ఓకే. ఆ అమౌంటు మేము కట్టేస్తా ఉండేవాళ్ళం. మేమంటే అసోసియేషన్ నుంచి కాదండి. అసోసియేషన్ వాళ్ళందరూ మీలాంటోళ్ళని ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరేదన్నా ఇవ్వండి, మీరేదన్నా ఇవ్వండి అని 1,00,000, 2,00,000, 3,00,000 అలా హ్మ్. పోగు చేసి దానికి సెపరేట్ అకౌంట్ పెట్టి దాని నుంచి అమౌంట్ పెట్టేసాం. ఓకే. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. హ్మ్. ఇది ఫస్ట్ అండి. ఆకలి తీర్చి నీ పని నువ్వు చూసుకో. ఆకలి నేను తీరుస్తాం అని చెప్పి ఈ ప్యానెల్ ముందుకొచ్చింది. హ్మ్. రెండోదండి. ఇంతవరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ పెట్టిన తర్వాత ఒక భరోసా అండి. ఏంటంటే నేను బయటికెళ్ళా. ఎప్పుడు ఇంటికెళ్తానో తెలీదు. ఎప్పుడే ప్రాబ్లమ్ వస్తదో తెలీదు.
నేను బయట ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏ ప్రాబ్లమ్ వస్తుందో తెలీదు. ప్రతి వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టుకోలేరు. ఓకే. కాబట్టి ఏమైనా సరే ఇన్సూరెన్స్ కట్టాలి అన్న ఉద్దేశంతోటి, ఒక కాన్సెప్ట్ తోటి 800 మంది ప్లస్ వాళ్ళ భార్యలు, పిల్లలకి మొత్తం 1400 మంది ఎంతమందో లెక్క సార్. ఇన్సూరెన్స్ కట్టామండి. హ్మ్. హ్మ్. 2 ఇయర్స్‌కి ఇన్సూరెన్స్ కట్టాం. దానికి సుమారుగా ఫస్ట్ ఇయర్ 56,00,000, రెండో సంవత్సరం 86,00,000, సుమారుగా 140 దాకా ఎంతో వచ్చిందండి అది. అది కూడా అసోసియేషన్ నుంచి కట్టలేదండి. ప్రభాస్ గారు ఒక 35,00,000, అబ్బా! సుకుమార్ గారు ఒక 25,00,000. హ్మ్. చాలామంది పేర్లు మర్చిపోతానేమో, నాకంత ఇది లేదు. పేర్లు మర్చిపోతే క్షమించండి. అలాగే బన్నీ గారు ఒక 10,00,000. సార్. మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ ఓకే. టీమ్ ఒక 15,00,000. సార్. మన అనిల్ రావిపూడి గారు, మన సినిమా సక్సెస్ అయింది కదా! ఆ సార్. ప్రొడ్యూసర్‌లు ఆయన కలిసి ఒక 15,00,000. సార్. ఇలాగ ఎస్‌కేఎన్ గారు ఒక 10,00,000. సార్. ఇలాగా ఈ ఈ ఈ మేము వచ్చి అడిగిన తర్వాత వీళ్ళందరూ ఇలా హెల్ప్ చేశారండి. ఇంకా చాలామంది పేర్లున్నాయి. క్షమించాలి. నేను గుర్తులేదు. గుర్తున్న వాళ్ళ పేర్లు చెప్పాను. ఇలాగా ఇన్సూరెన్స్ కట్టాము సార్. 2. మూడోది, ఇంతకుముందు మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకోండి బయటికెళ్ళేవాళ్ళం, సబ్జెక్ట్ రిజిస్ట్రేషన్. హ్మ్. హ్మ్. బయట రిజిస్ట్రేషన్‌కి ఎంత చేసుకుంటున్నారో అదే అమౌంట్‌కి మేము కూడా రిజిస్ట్రేషన్ పెట్టి ఓకే. మా అసోసియేషన్‌లోనే మేము మేమే రిజిస్ట్రేషన్ చేసి దానికి మినిమమ్ అమౌంట్ తీసుకొని దాన్ని కూడా మనం అసోసియేషన్‌కి ప్లస్ చేసామండి. ఇలాగ చాలా చాలా ఇంకోటి ఇప్పటికీ శ్రీకర్ హాస్పిటల్స్ ఉందండి. శ్రీకర్ హాస్పిటల్స్‌లో ఫ్రీ చెకప్ అండి. ఫ్రీ హ్మ్. ఫ్రీ అంటే ఒక చెకప్ మామూలు క్యాజువల్‌గా బయట అన్ని టెస్టులు చేయడానికి 1800, 1600 అయన్నీ కూడా ఫ్రీ చెకప్‌లండి. సంవత్సరానికి 3 నెలలు, మళ్ళీ 6 నెలలు గ్యాప్, మళ్ళీ 3 నెలలు. ఇలాగా చెకప్‌లు, డెంటలు, ఐసు, మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే మళ్ళీ దాంట్లో డిస్కౌంటు. ఇలాగా చాలా 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 మంచి పనులు చేశామండి. ఈ ఈ ఇది మన వీరశంకర్ ప్యానెల్. సార్. కానీ చాలామంది ఇనానిమస్‌గా మీరే ఉండిపోతే బెటర్‌గా ఉంటది కదా! అని చెప్పి అన్నారు. హ్మ్. హ్మ్. మరి అవతలోళ్ళు ఇంకేదన్నా చేయాలని అనుకుంటారు కదా సార్ పాపం. సార్. ఫైనల్‌గా అంటే మీలాంటి ఒక వ్యక్తి, ఇంత అనుభవం ఉన్న వ్యక్తి, ఇంత ప్రయాణం ఉన్న ఇంత జర్నీ ఉన్న ఒక వ్యక్తి, ఒక స్టార్ డైరెక్టర్, ఇన్ని సినిమాలు తీసిన ఆయన, మీలాంటి ఒక మనిషి వచ్చి ఇట్లా ఎదురు కూర్చొని కొన్ని మంచి విషయాలు, మాకు తెలియని విషయాలు ఇలా షేర్ చేయడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. థాంక్ యూ అండి. మీ ఆడియన్స్ అందరికి కూడా నమస్తే.
ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. చైతుతో మాట్లాడి చైతుతో మాట్లాడి మనకు తెలియని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ బీబీజోడి టాపిక్స్ అండ్ మీకు చాలా డౌట్స్ ఉంటాయి చైతు గురించి అడగాలని, అవన్నీ అడిగి నాకు కూడా డౌట్లు ఉన్నాయి, అవి కూడా ఇంటర్వ్యూ పేరుతో అడిగేసి గుద్దేద్దాం. బానే. హాయ్, హలో, ఎలా ఉన్నావు? బాగున్నాను శివ, హౌ ఆర్ యూ? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. ఎలా ఉంది చైతు జర్నీ? ఫెంటాస్టిక్. వర్క్, ఆల్వేస్ బిజీ విత్ వర్క్. ఐ హ్యావ్ మై ఓన్ జాబ్, సో 9 hours జాబ్. ఎవ్రీడే హ్యాపీగా వర్క్ చేసుకుంటాను, వీకెండ్స్ ఫ్రెండ్స్తో చిల్ అవుతాను. కాదు, ఇక్కడ నాకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఉంది. అంటే యు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఏం అడుగుతావు, తెలియని ఏ విషయాలు తెలుసుకుంటావు అని చెప్పేసి నాకు డౌట్. నాకు తెలుసు, కానీ ఆడియన్స్కి తెలియదు కదా. నేను కూడా కొత్తగా విన్నట్టు వింటాను. ఓకే, అది ఆ ఫీల్ రావాలి కదా ఆడియన్స్కి. అదే. ఎస్, రెడీ. బీబీజోడి 1 చేసావు, ఎస్, టాప్ 5. ఎస్. బీబీజోడి 2 చేస్తున్నావు. యా. ఈ మధ్యలో ఎలిమినేట్ అయిపోవడానికి నీ డిసిషన్ ఏంటి? ఎందుకు వదిలేసుకున్నావు దాన్ని? ఎలిమినేట్ అవ్వలేదు, డ్రాప్ అవుట్ అయినా షో నుంచి. ఎందుకో సీజన్ 1 వాజ్ వెరీ స్మూత్, యూనో, ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. హ్యాపీగా నేను కాజల్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి పింక్ సోఫాలు కొట్టేవాళ్ళము, గిఫ్ట్లు గెలుచుకునే వాళ్ళము, చాలా కష్టపడే వాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళం షో. ఇది కూడా అలాగే ఎంజాయ్ చేద్దామని వెన్ ఐ గాట్ ద ఆఫర్, సీజన్ 2 స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నాక జోడీస్ అని అన్నారు. ఇట్లా ఫస్ట్ ఒక జోడీని ఇచ్చిండ్రు, ఫస్ట్ రమ్య మోక్ష అన్నారు. ఓకే అని చెప్పేసి అన్నాము, బట్ అది వర్కౌట్ కాక ఇంకోళ్ళకి వెళ్ళారు. దాని తర్వాత కీర్తి భట్ అని చెప్పారు. సైడ్ ఓకే, ఎవరైనా జోడీ డాన్స్ చేయాలని చెప్పేసి కీర్తి భట్ని ఇచ్చినారు. ఫస్ట్ కొరియోగ్రాఫర్ వచ్చేసి యాంథోనీ వాగ్ అని చెప్పేసి చెన్నై బేస్డ్ కొరియోగ్రాఫర్స్, ఎవరైతే నాకు కాజల్కి సీజన్ 1లో కొరియోగ్రాఫ్ చేస్తారో వాళ్ళే మాకు కొరియోగ్రాఫర్స్ అన్నాక వి ఫెల్ సో హ్యాపీ. సరే, లాంచ్ ఎపిసోడ్ చేసాము, ఆ కొరియోగ్రఫీలో అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాంచ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ స్కెడ్యూల్ పర్ఫార్మెన్సెస్. కట్ చేస్తే వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చేసి ది లెఫ్ట్, సో కొరియోగ్రాఫర్ చేంజ్. ఇదేంది స్టార్టింగే ఇట్లా కొరియోగ్రాఫర్ చేంజ్ అయ్యారు అని చెప్పేసి ఓకే అని చెప్పేసి సెకండ్ కొరియోగ్రాఫర్ సంకేత్ని ఇచ్చారు. ఐ వాజ్ సో హ్యాపీ. సంకేత్ ఇంకా చాలా క్రియేటివ్గా చేయొచ్చు, సీజన్ 1కి సీజన్ 2కి డిఫరెన్సెస్ చూపించవచ్చు పర్ఫార్మెన్సెస్లో, క్యారెక్టర్స్లో అని చెప్పేసి అనుకుని ఉండే. సో వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. సో స్కెడ్యూల్ 1 నుంచి కూడా స్మూత్గా వెళ్ళలేదు అసలు ఈ జర్నీ. సీజన్ 2ది నాకు స్టార్టింగ్ కొరియోగ్రాఫర్ చేంజ్ అవ్వడము, అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్సే ఏమైందంటే టెక్నికల్ ఇష్యూ. మేము బ్లైండ్ పర్ఫార్మెన్స్ చేసినాము, వేరే నేను బ్లైండ్ కట్టుకొని ఫస్ట్ హాఫ్ అంతా బ్లైండ్తో చేస్తాను. అది లైట్ ఆఫ్లో నేను బ్లైండ్ చేసుకోవాలి. నేను వచ్చినాను, బ్లైండ్ చేసుకుంటున్నా, కట్ చేస్తే లైట్ ఆన్లో బ్లైండ్, అక్కడ ఆఫ్ చేయాల్సింది టెక్నికల్ ఇష్యూ ఆన్లో ఉండే. జడ్జెస్కి అర్థం కాలేదు, ఏంటి మా కళ్ళ ముందే కట్టుకుంటున్నాడు అని చెప్పేసి. టెలికాస్ట్లో మళ్ళీ రీషూట్ చేసి అది టెలికాస్ట్ చేసినాము, అక్కడ మార్క్స్ పోయినాయి. అసలు అర్థం కాలేదు కాన్సెప్ట్ ఏందో అని చెప్పేసి అయ్యా అని అనుకున్నాము. ఫస్ట్ షెడ్యూల్ అలా అయిండే, అంటే లాంచ్ తర్వాత ఏమో కొరియోగ్రాఫర్ చేంజ్, ఫస్ట్ షెడ్యూల్ ఏమో టెక్నికల్ ఇష్యూలో ఇలా అయింది. అండ్ సెకండ్ షెడ్యూల్ మంచిగా పర్ఫామ్ చేద్దామని చెప్పేసి ఆటో మీద పర్ఫార్మెన్స్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. అన్ఫార్చునేట్లీ కీర్తి మాల్ ఫంక్షన్ అయింది, అవుట్ఫిట్ మధ్యలో పర్ఫార్మెన్స్ ఆగిపోయింది. మధ్యలో పర్ఫార్మెన్స్ అయినాక 1 more ఛాన్స్ ఇస్తారా అంటే ఇస్తామన్నారు. ఇస్తామన్నాక మేము పర్ఫామ్ చేసిన తర్వాత జడ్జెస్ అన్నారు ఏదైతే ఫస్ట్ పర్ఫామ్ చేస్తారో అదే కన్సిడర్ చేస్తున్నాము అని అన్నారు. సో సెకండ్ షెడ్యూల్ అది జరిగింది. అదే మూడ్లో బాంగ్రా కూడా సెకండ్ ఎపిసోడ్ చేసినాము, అది బాగానే వచ్చింది. అండ్ ఎట్లా అంటే ఆ రోజు కూడా యూజువల్లీ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఉంటుంది, జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, ఆ తర్వాత కంటెస్టెంట్స్ వస్తాము, కూర్చుంటాము, ఆ తర్వాత పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. మాది ఆటో ప్రాపర్టీ ఉంది కాబట్టి అవంతా కూడా ఏం చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది, మా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, టెక్నికల్ ఇష్యూ. సెకండ్ షెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, ది టెక్నికల్ ప్రాబ్లము. మళ్ళీ అక్కడ అలా అయింది. ఆ సెకండ్ షెడ్యూల్ అలా అయిపోయింది. దానివల్ల మేము బాటమ్కి వచ్చినాము ఫేస్ ఆఫ్కి. అది కూడా రూల్స్ చేంజ్ చేసిండ్రు. వేరే మేము అసలు 5th పొజిషన్లో లేము, 4th పొజిషన్లో ఉన్నాం సాటర్డే ఎపిసోడ్. బట్ దెన్ ఈ షెడ్యూల్ వచ్చేసి
అవుట్ ఆఫ్ ఆల్ ద 9 కంటెస్టెంట్స్ బాటమ్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ కీర్తికి డేట్ లేదు అండ్ కీర్తి బెంగళూరు వెళ్ళిపోయింది, నేను ఒక్కడే ఉన్నాను అండ్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ 90 seconds. నా దగ్గర పవర్ అస్త్రా ఉంది, ఐ వాంట్ యూజ్ దట్ పవర్ అస్త్రా అని చెప్పేసి పవర్ అస్త్రా యూజ్ చేసుకొని సేఫ్ అయిపోయినా సెకండ్ స్కెడ్యూల్. కట్ చేస్తే పవర్ అస్త్రా యూజ్ అయిపోయిన తర్వాత వీఆర్ గివింగ్ వన్ మోర్ ఛాన్స్ టు ధనరాజ్ భాను అని చెప్పేసి జడ్జెస్ చెప్పారు. నా పవర్ అస్త్రా వేస్ట్ అయిపోయింది, దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. అయ్యా నో ఎలిమినేషన్ పెట్టినప్పుడు ఎందుకు పవర్ అస్త్రాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడ ఐ ఫెల్ బ్యాడ్. మళ్ళీ కీర్తి వెళ్ళిపోయింది. తర్వాత థర్డ్ స్కెడ్యూల్ వచ్చేటప్పటికి కీర్తి తన పర్సనల్ ఇష్యూస్ వల్ల కీర్తి గాట్ డ్రాప్డ్ అవుట్. పర్సనల్ ఇష్యూస్ అంటే ఏది మొన్న అయింది అదేనా? యా, తన పర్సనల్ లైఫ్లో జరుగుతున్న ఇష్యూస్ నాకు చెప్తూ ఉండే. అదే మూడ్లో, అదే ప్రెషర్లో, అదే స్ట్రెస్లోనే పాపం ప్రాక్టీస్లు చేసేది. అండ్ డే 1 నుంచి కూడా కీర్తికి అసలు డేట్స్ లేవు ఈ షోకి, ఓన్లీ 2 days వచ్చేది. బెంగళూరులో షూట్ చేసుకొని రేపు మాకు టెక్నికల్స్ ఉంది అని అనగా ఈ రోజు వచ్చేది. ఈ రోజు వచ్చి 2 performances నేర్చుకునేది. టెక్నికల్స్లో మళ్ళీ టెక్నికల్ డే రోజున అలా చేసేసి ఆ రోజు ఓన్లీ 2 days 2 performances నేర్చుకునేది. ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేది వెరీ కాన్ఫిడెంట్గా. సో ముందు నుంచి డేట్స్ ఉంటే కనుక ఇంకా మంచిగా పర్ఫెక్షన్స్తో చేసేవాళ్ళము. బట్ సో సెకండ్ స్కెడ్యూల్ అలాగా పవర్ అస్త్రా పోయింది. ఎందుకని నాకు ఇలా జరుగుతున్నాయి, స్కెడ్యూల్ 1 నుంచి కూడా అన్నీ ఇట్లా అవుతున్నాయి అని చెప్పేసి ఐ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై సెల్ఫ్ ఆన్ స్టేజ్ జడ్జెస్తో కూడా. నాకే జరుగుతాయి ఇట్లాగా, లైట్లు ఆన్ అయిపోతాయి, మధ్యలో డాన్స్లు ఆగిపోతాయి, నా పవర్ అస్త్రా వాడేసుకుంటారు అని చెప్పేసి కామెడీ ఇస్తుండే. కీర్తి తన పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను డ్రాప్ అవుట్ అవుతున్నాను షో నుంచి అని చెప్పేసి తను ఎప్పుడు చెప్పింది మాకు. ఇంకా నెక్స్ట్ స్కెడ్యూల్కి ఇప్పటికి గ్యాప్ ఒక 4 days ఉంటుందేమో అంతే. 4 days అప్పుడు చెప్పింది. అప్పటికప్పుడు జోడీని చూడాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ట్రై చేస్తున్నారు లాట్ ఆఫ్ బీబీ కంటెస్టెంట్స్ని అడిగారు. కొంతమంది బిజీ, కొంతమంది ఇంట్రెస్టెడ్, బట్ నాకు సెట్ అయ్యేవాళ్ళు. అలా కట్ చేస్తే శ్రీజ. ఐ వాజ్ నాట్ రెడీ విత్ శ్రీజ ఆల్సో. నేను శ్రీజాకి కూడా చెప్పినాను ఇది, ఇట్ డజంట్ లుక్ గుడ్, అసలు జోడీగా మన ఇద్దరం సెట్ అవ్వము. నేను శ్రీముఖి అవినాష్కి ఇట్లా శ్రీజ అని అంటున్నారంటే వాళ్ళు చెప్పింది కూడా ఇదే, మీ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అమ్మాడి గుమ్మాడి ఫాదర్ డాటర్ లా ఉంటారు అని చెప్పేసి అలా దే వర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్, వద్దు అని అనుకున్నాము. బట్ ఇంకా ఛాన్స్ లేదు, యూ హ్యావ్ టు అని చెప్పేసి క్రియేటివిటీని చెప్పిన తర్వాత శ్రీజ కూడా 2 days మాకు షూట్కి పర్ఫార్మెన్స్కి 2 days టైం ఉండే. ఆ 2 daysలోనే 2 performances ప్రాక్టీస్ చేస్తున్నాము. నీలి ఆకాశం అండ్ దమ్ము రూలర్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినాం. ట్రస్ట్ మీ నీలి ఆకాశం మేము అనుకున్నాము చాలా బాగుంటుంది, క్యూట్గా వావ్ మూమెంట్ ఉంది, థర్మాకోల్ అని చెప్పేసి. ప్రాక్టీస్లో ఒక్కసారి కూడా థర్మాకోల్ ఇలా కొడితే మిస్ అవ్వలేదు, చేతిలో ఉండేది. 2 వావ్ మూమెంట్స్. టెక్నికల్స్ మిస్ అవ్వలేదు అసలు. నెవర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మేము ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఒక్కసారి కూడా మిస్ అవ్వాలా. వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ ఎ క్లీన్ యాక్ట్, క్యూట్గా ఉంటుంది, వావ్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. కట్ చేస్తే స్టేజ్ మీద ఇట్లా థర్మాకోల్ కొట్టగానే ఇదే ఇటువైపు ఎగిరిపోయింది, ఇంకోటి అటువైపు ఎగిరిపోయింది. దీనివల్ల బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఆన్ ఉంది, అక్కడ జడ్జెస్ ఏసీ ఆన్ ఉంది. దే ఫర్గాట్ టెక్నికల్ ప్రాబ్లమ్. ఐ కాంట్ కంప్లైంట్, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటాయి. ఐ ఫెల్ట్ ఓకే ఇది కూడా ఇట్లా అయింది, అన్నీ నాకే అవుతున్నాయి, అన్ని టెక్నికల్ ఇష్యూస్, ఏదో ఒక ప్రాబ్లమ్, పర్ఫార్మెన్స్ ఏది స్మూత్గా రావట్లేదు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ జస్ట్ 2 marksతో మేము ఆ స్కెడ్యూల్ బాటమ్కి వచ్చినాము. రీతు పవన్ వాళ్ళకి 136 అనుకుంటా, మాకు 134 ఎంతో, 2 ఎగ్జాక్ట్గా స్కోర్ గుర్తులేదు. 2 points డిఫరెన్స్తో బాటమ్కి వచ్చినాం. అప్పుడు సడన్గా చేంజ్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు సాటర్డే, సండే టీమ్ సండే అని చెప్పి. ఐ థాట్ అవుట్ ఆఫ్ 9 contestants మళ్ళీ ఉంటుందేమో అని అనుకుంటే లేదు, ఆ స్కెడ్యూల్ వేరు, ఈ స్కెడ్యూల్ వేరు అన్నారు. సరే అని ఫేస్ ఆఫ్కి వెళ్ళినాము. కట్ చేస్తే నాకు అసలు టైం లేదు. ఫంక్షన్ నా నీస్ హాఫ్ సారీ సెరమనీ, చాలా వర్క్స్ నేను అసలు ఏమీ చేయలేదు ఆ రోజు. అన్ని వర్క్స్ పెండింగ్ పెట్టుకుని ఆ రోజు డెకరేషన్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు అందరూ వస్తుంటే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ, ఆఫీస్లో మేము ఒక రెడ్ ఎఫ్ఎంలో ఒక బిగ్ ఈవెంట్ చేస్తున్నాము సునీల్ గ్రోవర్ది. దాని మెయిన్ మీటింగ్ ఆ రోజు ఆఫీస్లో ఉంది. ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ఆఫీస్. సో నేను ఆఫీస్కి వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఇంట్లో ఆ వర్క్స్ అన్ని చూసుకొని నాకు టైం లేకుంటే 90 seconds ప్రాక్టీస్ చేయడానికి. నేను వీళ్ళు కాల్ చేస్తున్నారు 90 seconds అని చెప్పేసి టీమ్, బట్ లేదు నాకు టైం లేదు, ఐ కాంట్ డూ ఇట్, లెట్స్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేద్దాం లేదు ఇది అనుకున్నాము. నేను ఆ రోజు ఫ్రీ అయింది కూడా నైట్ 10:30కే ఎప్పుడో ఫ్రీ అయినా నా వర్క్స్ అన్ని. సరే ఇమీడియట్గా షూట్కి అయితే వస్తానని చెప్పేసి షూట్కి వెళ్ళినాము. శ్రీజ తను అప్పుడే వచ్చింది పాపం, తను ఇంకా అసలు నాన్ డాన్సర్ అండ్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ తనది. ఇమ్మీడియట్గా 90 seconds అంటే తను మెంటల్లీ నాట్ ప్రిపేర్డ్. సరే ట్రై చేద్దామని చెప్పేసి తను అనుకున్నా, ఇద్దరం కలిస్తేనే కదా 90 seconds చేయగలము. సో
శ్రీజ కూడా ఇంకా సారీ శ్రీజ నేను చేయలేకపోతున్నాను 90 సెకండ్స్ టైం లేకుండే అని చెప్పేసి అంటే లెట్స్ డూ ఏం చేద్దామని చెప్పేసి అనుకొని స్టేజ్ ఎక్కినాము. ఐ సెట్ ద సేమ్ థింగ్ టు జడ్జెస్. నాకు అస్సలు టైం లేకుండే, అన్ఫార్చునేట్ అన్ని వరుసగా నాకే జరుగుతున్నాయి. సో టైం శ్రీజది నీది ఎలిమినేట్ అయిపోయాక చాలా మంది కామెంట్స్ అండ్ స్టోరీస్ పెట్టారు. శ్రీజ దొమ్మే ఉంటే ఇంక ఎలిమినేట్ అయిపోవాల్సిందే, ఆమె తప్ప ఇంకేం రాలేదని చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యి. సో బ్యాడ్. షీ సచ్ ఎ స్వీట్ హార్ట్. నవ్వుతూనే ఉంటుంది అండ్ వెరీ సపోర్టివ్. అండ్ ఎంత ప్యాషనెట్గా నేర్చుకుందంటే తనకి తెలుసు తనకి డాన్స్ రాదు అని చెప్పేసి, గ్రేస్ఫుల్గా చేయాలి అంటే కనుక ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి ఉన్న టైంలో ఈ 2 పర్ఫార్మెన్సెస్ కూడా పాపం కష్టపడి ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ నైట్ 1:32 వరకు ప్రాక్టీస్ చేసినాం మేము ఆ పర్ఫార్మెన్సెస్. సో తను చాలా కష్టపడింది, చాలా ప్యాషనెట్గా తను కూడా చేద్దాం అనుకుంది, తన జర్నీ కూడా వెళ్ళాలి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్గా అంటే నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయినాయి. లైట్లు ఆన్ అయిపోవడం, ఆఫ్ అయిపోవడాలు, ఏసీలో ఆన్ నుండి థర్మోకోల్ ఎగిరిపోవడాలు, కీర్తి పర్సనల్ ఇష్యూస్ అవ్వడాలు, కీర్తి మాల్ ఫంక్షన్ అవ్వడము, అండ్ పవర్ స్టార్ అన్నెసరీగా వేస్ట్ అయిపోవడము, ఇవన్నీ నాకు తెలియకుండా ఏంటో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ వే, ఏదో ఒకటి జరుగుతుంది ఎవ్రీ స్కెడ్యూల్ అని చెప్పేసి అనిపించింది. 90 సెకండ్స్ చేయడానికి రెడీగా ఉండే విత్ కీర్తి, బట్ కీర్తి అవైలబుల్గా లేదు. ఇక్కడ 90 సెకండ్స్ చేద్దామంటే నేను అవైలబుల్గా లేను, టైం లేకుండే. జస్ట్ 1 డేలో అవ్వదు కదా. అదే రోజు నాకు మీటింగ్స్ ఆఫీస్లో, అదే రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో ఇంకా నేను మెంటల్ డిసైడ్ అయిపోయాను, ఓకే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, సో లెట్స్ టేక్ ఏ కాల్. వాళ్ళు ఉండమంటే ఉందాము, నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుందాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి శ్రీజ నేను మాట్లాడుకొని ఆఫ్టర్ ఇయర్ అంటే ఐ వాంట్ గో అంటే ఓకే అని అన్నారు అంతే. కాదు మీ జోడీలు విడిపోతున్నాయి ఎందుకు బీబీ జోడీస్? ఏమో సీజన్ 2లో అదే కీర్తికి పర్సనల్ ఇష్యూ, నాకు వచ్చేసి నా పర్సనల్ అదే ఏది వర్కౌట్ కావట్లేదు. అండ్ దెన్ పర్సనల్ ఫ్యామిలీ అకేషను, ఆఫీస్ వర్క్. నైని పావనికి తనకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉండడం, షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ దిస్ స్ట్రెస్ అని చెప్పేసి షీ డ్రాప్డ్ అవుట్. బయాస్డ్ ఏమైనా ఉందా అంటే నీకు అనిపించిందా? బయాస్డ్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఒక ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈ టీంకి సపోర్ట్, ఈ డ్యాన్స్ సపోర్ట్. చాలా షోస్ అన్ని నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా. ఎందుకంటే కింద మొత్తం మ్యాక్స్ షో స్టార్ట్ అవ్వగానే అమర్ మన మానస్ విన్నర్ అని చెప్పి కామెంట్ స్టార్ట్. బికాస్ మానస్కి అమర్కి డాన్సెస్, దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సెస్ వాళ్ళ జోడీస్. నైనిక ఇంకా సృష్టి ఇద్దరు అమేజింగ్ డాన్సెస్. అది అసలు మీకు డ్యాన్స్ రాదు, నాన్ డాన్సెస్ వాళ్ళందరూ డాన్సర్లు ప్లస్ మాస్టర్స్, వారు కొరియోగ్రాఫర్లతో పాల్గొచ్చారు. మరి అప్పుడు అనిపించలేదా నీకు? అదే మరి ఇదే కదా బయాస్ కానీ ఇది కానీ. కాంపిటీషన్ అంటే మనీ, ఇప్పుడు డబ్బులు ఉంటాయి, 10 లక్షలు 15 లక్షలు మనీ ఉంది. యూ హ్యావ్ టు బి ఎ స్పోర్ట్. నీ ముందు ఎవరున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు నైనిక అమర్దీప్ చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని ది బెస్ట్ ఉండవు, నేను చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని అట్టర్ ఫ్లాప్ ఉండవు. కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్లు ఉంటాయి. వాళ్ళ దాంట్లో కూడా బెస్ట్ ఉంటాయి, ఫ్లాప్ ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని మిస్ అయినవి ఉన్నాయి, ఎనర్జీ డ్రాప్ అవ్వడం కానీ, వాళ్ళ ప్రాపర్టీ మిస్ అవ్వడం కానీ అట్లాగా. సో యా, ఇట్స్ ఎ కాంపిటీషన్ అంతే. నీకు అదర్ జోడీస్కి కాంపిటీషన్, యూ గో హ్యావ్ ఫన్, డాన్స్, జడ్జెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంటెస్టెంట్స్తో ఏమైనా ఇస్తే కనుక మాట్లాడుకోవాలా. నేనైతే మెంటలీ ఫిక్స్ అయింది, ఐ వాంట్ ఎంజాయ్, బికాస్ సీజన్ 1 ఎంజాయ్ చేసిన, సీజన్ 2 కూడా ఐ వాంట్ ఎంజాయ్. బేసికలీ మనం ఏ షో తీసుకున్నా కూడా ఐ విల్ ఎంజాయ్ ఇట్, కాబట్టి ఎంజాయ్ చేసుకుందాము. ఆ కాంపిటీషన్ ఎస్ వీ విల్ గివ్ అవర్ బెస్ట్ అని అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ నాకు ఈ సీజన్ 2లో. చైతు చాలా షోస్ చేశాడు, చాలా టీవీ షోస్ చేస్తూ ఉంటాడు. చాలా ఏం చేయలేదు, చేస్తావు నాకన్నా చాలా బెటర్ కదా. సర్టెన్ పిఆర్ పెట్టుకోవాలి నీకు ఎందుకు అనిపించదు? అంటే నువ్వు లేపుకోవడానికి. నాకు ఓటీటీ తర్వాతే ఈ పిఆర్ గేమ్ అనేది తెలుసు. నేను ఓటీటీ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాకు అసలు పిఆర్ అనేది, దాని ముందు బిఫోర్ నా ఫ్రెండ్స్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు పిఆర్ అనేది తెలియదు. బికాజ్ ఐ ఓన్లీ డిడ్ ఫర్ ఎవ్రీ వన్. ఓటీటీ నుంచి నేను ఎలిమినేట్ అయినాక ఐ కేమ్ టు నో ఓకే పిఆర్ అనేది ఉంటుంది, ఇలా కమెంట్స్, మీమ్స్, అవి ఇవి ట్వీట్స్ అది ఇది అని చెప్పేసి. బట్ ఎప్పుడు అవసరం పడలేదు మనకి. ఏదైనా ఆర్గానిక్గా జరగాలి, ఏదైనా న్యాచురల్గా జరగాలి అని అంటే ఇప్పుడు ఎవరైతే రితు ప్లస్ డిమోను లాస్ట్కి వచ్చినప్పుడు మీరు కొంచెం డ్రాప్ అయిపోయారంటే వాళ్ళిద్దరు జోడి కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి యూట్యూబ్లో. ఓకే మనం వెళ్ళినా కూడా నన్నే తీసేస్తారేమో అనే ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు అని నా ఒపీనియన్. అచ్చా, ఫేస్ ఆఫ్కి వెళ్ళినప్పుడు రీతు పవన్ కి మాకు మధ్యన, బట్ ఫేస్ ఆఫ్ మాకు రీతు పవన్ కి కాదు. ఫేస్ ఆఫ్ వచ్చేసి పింకీ, మణికంఠ వచ్చిండ్రు, నేను శ్రీజ.
ఐ కెన్ పర్ఫామ్. నేను 90 సెకండ్స్ చేస్తా, పింకీ వాళ్ళు కూడా చేస్తారు, లేదా వాళ్ళు పవర్ స్టార్ యూస్ చేసుకొని ధనరాజ్ భానుని తీసుకొస్తారు, ఏదో ఒకటి జరుగుద్ది, నేను పర్ఫామ్ చేయడానికి కూడా రెడీ. బట్ నాకు టైం లేకుండే. నిజంగా నాకు జెన్యూన్ రీజన్ అన్నీ అలా జరిగినాయి అంతే, నాకు తెలియకుండా అలా జరిగిపోయినాయి. ఫుల్ ఆన్ 90 సెకండ్స్ శ్రీజాన్ ఎత్తి తిప్పేసి పక్కన ఎత్తేసుకొని ఏమన్నా చేసేసి 90 సెకండ్స్ చేసేయచ్చు. కానీ నిజంగా రోజు టైం లేకుండే నాకు, పర్సనల్ నాకు ఆ మీటింగ్ ఉండడం అది, లేకపోతే 90 సెకండ్స్ చేస్తే అయ్యేది. యా, కమెంట్స్ విషయానికి వస్తే కనుక రీతు పవన్ ఎస్ దే ఆర్ ఇప్పుడే లేటెస్ట్ సీజన్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఫాలోయింగ్ అదంతా ఉంటుంది కాబట్టి అందుకే నేను షార్ట్స్ నేను 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 ఈ కాంటెంట్ అంతా కూడా బేసికల్లీ నేను పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకునేవన్నీ కూడా ఇట్స్ ఫర్ ద మెమరీ. ఎప్పుడైనా చూసుకోవాలనిపిస్తే చూసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను ఐ యూస్ టు మొత్తం అన్ని షార్ట్స్ అంటే అంత కాంటెంట్ని నేను రికార్డ్ చేసుకునేవాడిని విత్ ఎవ్రీ వన్స్ పర్మిషన్. ఐఎమ్ రికార్డింగ్ ఇట్ అని చెప్పేసి పర్మిషన్ అడిగే చేసేవాడిని. సెట్స్లో ఏం జరుగుతుందో ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, సో అవన్నీ చేసుకుని నేను షార్ట్స్ పెట్టడము, వ్లాగ్స్ పెట్టడం చేసినాను. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, 16 years రెడ్ ఎఫ్ఎం, 16+ years. 16 years ఒక కంపెనీలో వర్క్ చేయడం పక్కన పెడితే, ఒక సెలబ్రిటీ స్టేటస్ నీకు వచ్చాక టీవీ షోస్ చేస్తున్నప్పుడు అండ్ ఇంకా ఈవెంట్స్ హోస్టింగ్ చేస్తూ ఉంటావు, ఇవన్నీ ఉన్నాక కూడా జాబ్ ఎందుకు చేస్తావు? అంటే నార్మల్గా ఎవరు ఇష్టపడరు కదా జాబ్ చేయడానికి. అంటే ఇప్పుడు నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు అడుగుతున్నా అంటే, కాజల్ తీసుకున్నా. కాజల్ మానేసింది, ఎఫ్ఎంనే వదిలేసింది బిగ్ బాస్కి వెళ్ళొచ్చాక. నీది కూడా అలాగే అనుకున్నాం కానీ నువ్వు మానలా, ఎందుకు చేస్తున్నావు అని. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఆర్జే. నేను చాలా కష్టపడి నేను ఆర్జే అయినా, అది నాకు ఈజీగా రాలేదు ఆ జాబ్. నా ఫస్ట్ జాబ్ అది. నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు చాలా కష్టపడి ఎన్నో ఆడిషన్స్ ఫేస్ చేసి, రిజెక్షన్స్ ఫేస్ చేసి నేను జాబ్ తెచ్చుకున్నాను. అండ్ ఆ జాబ్లో నేను సక్సెస్ఫుల్, వెరీ మచ్ హ్యాపీ విత్ మై ప్రొఫెషన్. ఆర్జే చైతు నేను ఏవైతే అచీవ్ చేయాలో రేడియోలో యాజ్ ఎన్ ఆర్జేగా అవన్నీ అచీవ్ చేస్తున్నాను, అచీవ్ చేస్తూ ఉన్నాను. ఐ ఎంజాయ్ మై వర్క్ అండ్ ఐఎమ్ సెక్యూర్డ్. నాకు ఎవ్రీ మంత్ ప్రతిరోజు నాకు వర్క్ ఉంది, నేను ఒకరిని వర్క్ అడగనవసరం అవసరం లేదు, ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరి వర్క్ కోసం వెయిట్ చేయడం అవసరం లేదు. నా వర్క్ నాకు ఉంది, ఆ వర్క్ చేసుకుంటూ నా ఫ్యామిలీని నేను చూసుకుంటూ, నా పర్సనల్ లైఫ్ నేను చూసుకుంటూ, ఏవైతే ఎక్స్ట్రా అవి కూడా ప్యాషన్. నాకు హోస్టింగ్ అంటే ఇష్టం, ఈవెంట్స్ హోస్ట్ చేయడము అండ్ టీవీ షోస్ ఏవైతే